కోసం పోకులా వెళ్ళిపోతావు. This is a serious mistake a whole generations of people have done. నౌ నేను ఇది ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్. నా మీద వీడియో చేసావు కదా, ఫస్ట్ మనోడు నా మీద వీడియో చేశాడు ట్రాల్. మూడా నేను ఒకటే చూసా, నాకు మనోళ్ళు పంపించారు, టీం పంపిస్తే నేను చూస్తే ఏదో అన్నావు, నేను గుర్తుకో నిరోధ్ మీద వినోద్ మీద అలవాటు అయిపోయింది అని వినోద్ మీద నేను చేసిన సిరీస్లో తను అతనికి సపోర్ట్గా ఒక షార్ట్ నేను ఒకటి చేశాడు. అంటే ఎందుకు చేసావు? నీకు తను అన్నందుకు కోపం వచ్చిందా? నీ ఫ్యానా? అంటే నువ్వు ఇష్టపడతావు అతన్ని లేకపోతే ఎట్లా? మామూలుగా హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నప్పుడు ఒక టీమ్ లాగా వర్క్ చేయాలి అట్లా అనుకుంటారు కానీ ఎవరైనా ఇప్పుడు ఈవెన్ లెఫ్ట్ ఈకో సిస్టమో కమ్యూనిస్ట్ ఎవడైనా సరే ఒక మామూలుగా అంటున్నా, జనరల్ గా అంటున్నా, మిమ్మల్ని కాదు నార్మల్ గా అంటున్నా. ఇప్పుడు ఒక టీమ్ లాగా వర్క్ చేస్తే మన జోలికి రాడు అనేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి హిందుత్వాన్ని డిఫెండ్ చేసుకోవాలన్నప్పుడు ఒక టీమ్ లాగానే వర్క్ చేస్తారు. అది హిందుత్వాన్ని రిప్రజెంట్ చేయాలన్నా, క్రిస్టియానిటీని రిప్రజెంట్ చేయాలన్నా, ఇస్లాంని రిప్రజెంట్ చేయాలన్నా. సో అప్పట్లో ఇతను ఏదో తోపు తురుము అనుకొని అతను ఎంత బాధపడ్డాడో. నెత్తి మీద కాండం పెట్టి ఇది చేస్తున్నాడు, వీళ్ళు ఏదైనా చెయ్యాలి, వీన్ని ఎవరికైనా సుపారీ ఇప్పించి వీని కాల్ చేతులు ఇరగొట్టాలి అని. మళ్ళీ ఇవన్నీ చాట్ లో చెప్పాడు, టెలిగ్రామ్ లో మాట్లాడుకుందాం, ఇది ట్రేస్ అవ్వదు అంటాడు అన్నట్టు. ఆడి కోసం టెలిగ్రామ్ అకౌంట్ లేని నేను టెలిగ్రామ్ క్రియేట్ చేశాను. చెప్తారు టెలిగ్రామ్ దగ్గర ఆగే మనం కాదురా, నేనేమన్నా కోడినా మేకనా నా కాళ్ళు చేతులు ఇరిసేయటానికి? నా ట్రైసెప్ అంత ఉంటావురా నువ్వు? ఎరా నా ట్రైసెప్ అంత ఉంటావు నువ్వు? కాలు సుపారీ ఇటు ఎందుకురా? నువ్వే రావచ్చుగా, నువ్వే రావచ్చుగా సుపారీ ఎందుకు? ఎరా ఉషు అని ఎప్పుడన్నా పేరున్నావా? గూగుల్ చే. సో మనం బాధపడేవాడు చాలా గట్టిగా. సో అప్పుడు ఏమైందంటే ఇతను ఏదో నేషనల్ లెవెల్ ఇన్ఫ్లుయెన్సర్, తోపు తురుము, చాలా జెన్యున్ పర్సన్ అనుకున్నాం సేమ్ అట్లా. కాబట్టి నేను చేసిన అన్నట్టు సపోర్ట్ గా చేస్తే ఫుల్ ఖుషి అయ్యాడు. దాన్ని ట్విట్టర్ లో షేర్ చేశాడు, ఇట్లా కదా రిప్లై ఇయ్యాలని ఏమో పోస్ట్ పెట్టాడు అన్నట్టు. ఆఖరికి ఇంత సపోర్ట్ చేసి ఇంత చేస్తే మళ్ళీ నా మీదనే SC ST అట్రాసిటీ కేసులు వేయడం ఇవన్నీ చేశాడు. దట్టు 2 times చేశాడు. ఒకసారి కొట్టిద్దామని చూశాడు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిపోవడానికి 1.3 lakh ఫాలోవర్స్ ఉండే ఇన్స్టాగ్రామ్. ఫస్ట్ ఇప్పుడు నేను అతను అన్నా నిన్నల్లా, అవును సరే ఓకే సేమ్ ఐడియాలజీ కాబట్టి నువ్వేదో కౌంటర్ ఇచ్చి వాడు బాధపడ్డాడని చెప్పని నీకు కూడా బాధ అనిపించి చేసావు. మళ్ళీ ఆ తర్వాత ఇంకేం చేయలేదు ఎందుకని? దాని తర్వాత నేను డిలీట్ చేశాను వీడి గురించి అర్థమయ్యాక ఆ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో. నేను చూసాను ప్రమోద్ ఆ వీడియోస్. చూస్తే నేను ఒకటే చూసా, మన వాళ్ళు షేర్ చూస్తే అన్న కౌంటర్ ఇద్దామంటే వదిలేసే మనం వీడిని కదా నిరోధ్ గారిని కదా అనింది, అతని ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, చేసుకుంటాడు, లెట్ హిమ్ ఎక్స్ప్రెస్ హిస్ ఒపీనియన్. నేను అందుకే ట్రాల్స్ లెట్ దెమ్ ట్రాల్ అని చెప్పని అనుకుంటా. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. తర్వాత చూస్తే వీడియో లేదన్నారు మన వాళ్ళు, సో డిలీట్ చేసాను. అసలు ఎందుకు వచ్చింది మీకు ఆ రిఫ్ట్? ఎందుకు వచ్చింది నిరోధ్కి? మంచి అంటే ఒక వ్యక్తిని మన ఫ్రెండ్ని అన్నందుకు నువ్వు దిగి వీడియో చేసావు అంటే యూ మైట్ బి లైకింగ్ హిమ్, రైట్? అలాంటి వ్యక్తిని ఎందుకు నువ్వు మళ్ళీ అంటే మీకు రిఫ్ట్ ఎందుకు వచ్చింది? కొట్టిట్టు అని చెప్పి నేను అన్నా. SC ST అట్రాసిటీ కేసు ఈషాకి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నందుకు SC ST అట్రాసిటీ ఒకటి ట్రై చేశాడు. ఈషాకి అగేన్స్ట్ గా మాట్లాడితే SC ST అట్రాసిటీ నాకు అర్థం కాల. అంటే ఇతను ఎట్లుంటది తెలుసా, ఇతనితో క్లోజ్ ఉండి ఇతను వదిలిపెట్టేసాం అనుకో, ఇంకా వాళ్ళని టార్గెట్ చేసా. ఈవెన్ ఎంప్లాయీస్ ని కూడా ఈ పాడ్కాస్ట్ చూసాక ఎవరైతే వినోద్ దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ ఉంటారో ఓపెన్ గా మాట్లాడాలంటే ఇదే మంచి టైం, మీరు మాట్లాడి మీ గ్రడ్జ్ అంతా తీర్చుకోండి. అవునా? ఎందుకంటే నాకు కొందరు చెప్పిర్రు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, వాళ్ళంతా బయటకు వస్తేనే బెటర్. అవునా? అంటే ఏం చేస్తాడు ఎంప్లాయీస్ అంటే? అతని దగ్గర పనిచేసిన ఇప్పుడు నాకంటే ఇంత వాయిస్ ఉన్నా కూడా December 2nd అతను వదిలిపెట్టా కరెక్ట్ కాదని చెప్పి. ద వెరీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ 10:30 11 o'clock ఇక ఎక్కడ పడితే అక్కడ ట్విట్టర్లో
ఇన్స్టాగ్రామ్ లో, టెలిగ్రామ్ గ్రూప్ 30,000 మంది ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో నన్ను ట్రోల్ చేసిన వీడియోలు అవన్నీ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిండు అన్నట్టు. ఓకే, అవి కూడా మీకు స్క్రీన్ షాట్స్ నువ్వు ఎట్లయితే నన్ను అన్నప్పుడు దాన్ని ప్రమోట్ చేశాడో అట్లా నిన్న అనగానే మళ్ళీ దాన్ని కూడా ప్రమోట్ చేశాడు. ద వెరీ నెక్స్ట్ డే సాయంత్రం లేదంటారా నీకు నిరదా, నీకు మీద కాండం పెడతాం అనేది కరెక్టరా, నీ మీద నిరోధి పెడతాం అనేది చాలా కరెక్ట్. నిన్ను సపోర్ట్ చేస్తూ ఎవరైతే అరే మనోడిని విమర్శిస్తున్నారని చెప్పని నువ్వు బాధపడినందుకు, నువ్వు ఏ ట్రాల్స్నైతే ఏ మోకరీనైతే ఫేస్ చేయలేక బాధపడ్డావో దాన్ని చూసి నిన్ను సపోర్ట్గా నీకు సపోర్ట్గా నీతో పాటు నిలబడిన వ్యక్తిని ట్రాల్ చేసిన వీడియోస్ నువ్వు సర్క్యులేట్ చేస్తున్నావు. నువ్వు తినట్లేదురా నువ్వు అన్నం. మీకు అతనితో ఒక వాయిస్ నోట్ ఇస్తా. చాలా మంది ఇప్పుడు హిందువులు అనుకుంటారు అన్ని హిందువుల మీద వీడియోలు చేస్తాడు, హిందువుల ఫోటోలు పెట్టే వీడియోలు చేస్తాడని. ఆ వాయిస్ నోట్ డిస్ప్లే చేయండి. నువ్వు వేసే పంచులంతా నార్మల్గా ఉండవన్నా చచ్చిపోతాడు అవతలేడు, దానికి నువ్వేం చేయాలంటే నెక్స్ట్ టైం నుంచి అలా ఫోటోలో పెట్టి వీడియోలు చేయని అన్నాడు. ఈ వాయిస్ నోట్ పెట్టండి. నువ్వు వేసే పంచులు లాజిక్లు ఎలా ఉంటాయంటే ఆ కొడుకులు అసలు తలకాయలో బుల్లెట్లు చచ్చిపోతారు వాళ్ళు. అంటే మామూలుగా ఎనిమీస్ అట్లాంటివి చూస్తే మాటతో చంపేయడం అనేది ఉంటుంది చూడు, ఆ పవర్ ఉంది నీకు. సో దట్స్ వై ఆ ఇమేజ్ అవన్నీ వాడి ఎవరిని టార్గెట్ చేస్తున్నాం అనేది పెట్టినామనుకో అసలు బతకరు ఇంకా వాళ్ళు, కొత్త ఉడికిపోతారు. ఆ వీడియో 100 views వచ్చినా కూడా వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, అమ్మా ఈడు వచ్చాడు రా మమ్మల్ని వేసేస్తున్నాడు రా అని. వీడు ఎంత రెచ్చగొడతాడు ఒక పర్సన్ని. కానీ నేను లిటరల్లీ ఏంటంటే అతను ఎంత చెప్పినా నేను ఒక లైన్ దాటలేదు. ఎందుకు అని అంటే ఈవెన్ అన్నాడు, ఏమన్నాడంటే నువ్వు ఎవరి గురించైనా దేని గురించైనా మాట్లాడన్నా, నేను సర్టిఫైడ్ ఎస్సీ, నేను చెప్తాను సర్టిఫైడ్ ఎస్సీ, నేను నీకు సపోర్ట్గా ఉంటా అని అన్నాడు. నేను అది అడ్వాంటేజ్ గా తీసుకొని ఇప్పుడు నా మీద ఎవరైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వేసారు అనుకో అన్న, ఒక ఎస్సీ నుంచి సపోర్ట్ ఉందని చెప్పి ఉంటే అప్పుడు కేసు నిల్చో సంథింగ్ ఏముందో మన నాకు తెలియదు. వీడు అట్లా రెచ్చగొట్టేవాడు అన్నట్టు. యారా నీకు చట్టం తెలుసా? యారా నువ్వు ఏదో 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 ఐఐటి కాలేజ్ పేరు చెప్తావు కదరా నిరోధుగా, ఏంటి ఇదా? నీకు లేస్తే ఇది తెలుసా ప్రమోద్? ఐ వాంట్ టు టెల్ యూ, నీకు నా మీద కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ నిరోధుగా అండి నేను ఆ నిరోధ అనే పేరు పెడతాం కావచ్చు, లేకపోతే ఆ నెత్తి మీద కాండం పెడతాం కావచ్చు, ఇవన్నీ చేయడానికి కారణం ఒక కమ్యూనిటీ మొత్తాన్ని, దళిత్ కమ్యూనిటీ మొత్తాన్ని వాడు, నేను ఒక ఆడియో విన్నా దాంట్లో స్పేస్లో, ట్విట్టర్ స్పేస్లో దళిత్ కమ్యూనిటీ మొత్తాన్ని వాడు అంటే వాళ్ళు భార్యల్ని అన్నం తినడానికి లేకపోతే భార్యల్ని, అది కూడా అన్నం తినడానికి లేకపోతే భార్యల్ని వేరే వాడి దగ్గరికి పంపిస్తారన్న ఇల్లు అని వాడు మొత్తం ఒక కమ్యూనిటీ మొత్తాన్ని చాలా తక్కువగా మాట్లాడటం వల్ల గవర్నమెంట్ డబ్బులు ఫ్రీగా తినే సోంబేర్ నా కొడుకులు. ఎందుకన్నానంటే దళితులు అసలు ఎంత వరస్ట్ గా ఉంటారంటే అన్న, 3-4 పిల్లల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అసలు ఏ రకంగానూ దళితుని సాటిస్ఫై చేయడాడు. వాడు మొగుడు తాగి చచ్చిపోతే భార్యని వ్యభిచారంలో పెట్టి పిల్లల్ని సాకిచ్చాడన్న వాడు. ఎంత వరస్ట్ గా, పెళ్లి ఎందుకు చేసుకోవాలి? రూపాయి తిండికి గతి లేకపోతే పిల్లల్ని ఎందుకు కంటారు నువ్వు? అసలు హౌలే అంత వస్తుంది నాకు. తిండికి గతి ఉండదు, పెళ్లిళ్ళు చేసుకుని 4-3 పిల్లల్ని కానేస్తారు. అసలు దళితులు సోకాల్డ్ కేటగిరీస్ నన్ను అడిగితే అసలు ఒక్కొక్కడిని రఫ్ ఆడిస్తాను. నాకు అనిపించింది వీడిని చెప్పుతో కొట్టేవాడు లేక ఇప్పుడు ఏం దళిత్ కార్డు వాడతాడు, నా సర్టిఫైడ్ ఎస్సీయా? అరే నువ్వు దగ్గరలో కానీ వుడ్లాండ్, అందుకే వాడి మీద వీడియోలు చేయడం జరిగింది, అందుకే వాడి మీద వీడియోలు చేశా. నాకు తెలీదు ఆ వాయిస్ నోట్, నేను వినలేదు. నేను ఎప్పుడైతే వినోద్ నన్ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పుడు నాకు ఇది పంపించారు. నీ అమ్మ నువ్వు చెప్పింది అడ్వాంటేజ్ గా తీసుకొని నేను ఎస్సీ ఎస్టీ నోటికి వచ్చినట్టు మాట్లాడింటే ఈ రోజు నేను జైలులో ఉంటుండే. సర్టిఫైడ్ ఎస్సీ ఏంటి అసలు? నాకు ఆ మాట ఏంటంటే నాకు మెంటల్ వస్తుంది. సర్టిఫైడ్ ఎస్సీ ఏంట్రా? లోఫర్. ఇతను వదిలిపెట్టడానికి కారణం ఏంది అని అంటే పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం ఒకటి ఉంది. దత్తాత్రేయ స్వామి కలియుగంలో వచ్చిన మొట్టమొదటి అవతారం 700 years బ్యాక్, శ్రీపాద శ్రీవల్లభ. ఆ సంస్థానం బుక్ లో జీసస్ గురించి ఉంది, సాయిబాబా గురించి ఉంది. శ్రీపాదుడు చెప్తారు, శ్రీపాద శ్రీవల్లభ చెప్తారు హనుమంతుడికి, నేనే సాయిబాబా లాగా వస్తాను అని చెప్పి. దీనికి ఉంది. అయితే నువ్వు రామ్ బీజం చెప్తుంటావు కదా, రామ్ బీజం కాకుండా నేను సాయిబాబా లాగా వచ్చినప్పుడు అల్లా నామం చెప్పాలి అని ఉంటది. ఇక్కడ అల్లా అంటే ఖురాన్ లో చెప్పిన ముస్లిం కి సంబంధించిన అల్లా కాదు,
దీనికి లాహిరి మహాశయ అని శ్యామాచరణుడు ఉంటారు. ఓకే. పరమహంస యోగానంద ఐడియా ఉన్నారా? ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని ఒక బుక్ ఉంటది. ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి ఒక బుక్ ఉంటది, చాలా పాపులర్ బుక్, వరల్డ్ అంతా యాక్సెప్ట్ చేసిన బుక్, ద హైయెస్ట్ సెల్లింగ్ బుక్ అది. సో వాళ్ళ గురువుకి గురువు మహావతార్ బాబా అని ఉంటారు. ఇలా ఇలా ఉంటది. అవును, మా రజనీకాంత్ గారు. ఆ మహావతార్ బాబాకి డైరెక్ట్ శిష్యుడు లాహిరి మహాశయ, శ్యామాచరణ్ అతని పేరు. సో ఈ శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో ఉంటది. ఈ శ్యామాచరణుడు కాశీలో పుడతారు, నువ్వు అతనికి క్రియాయోగం ఇవ్వాలి అని హనుమంతుడికి చెప్తారు అన్నట్టు. శ్రీపాదుడికి, శ్రీపాద శ్రీవల్లభ డైరెక్ట్ దత్తాత్రేయ స్వామి హనుమంతుడికి చెప్తారు. లింక్ ఉంది. సో అయితే ఇక్కడ హనుమంతుడు అంటే ఎవరు? వాయుదేవుడికి కొడుకు కదా. సో వాయు తత్వం లాగా చూడాలి ఇక్కడ హనుమంతుడిని, ఒక బాడీ లాగా కాదు. సో క్రియాయోగం నువ్వు శ్యామాచరణుడికి ఏమని చెప్తారు. ఈ శ్యామాచరణుడి దగ్గర క్రియాయోగం పొందింది సాయిబాబా. ఆ శ్యామాచరణుడు రాశారు ఆయన బుక్ లో, 26 డైరీస్ లో ఒక డైరీలో ఉంటది అన్నట్టు. ఉంది. సో దాంట్లో ఏం రాశారంటే దంపర్దం అల్లా దమ్కే పరే జోదం హాయిస వల్ల అనే స్థిర్ ఘర్ అని ఉంది. హిందీ. సో ఇక్కడ అల్లా అంటే ఖురాన్ లో చెప్పిన అల్లా గురించి కాదు. క్రియాయోగ పద్ధతిలో మనం శ్వాస ఎక్సెల్ ఇన్హేల్ చేస్తాం కదా, ఆ శ్వాస మనం తీసుకుంటున్నప్పుడు ఆ ప్రాణకర్మ ద్వారా ఊపిని సడన్ గా ఇట్లా ఆపేసినాం అనుకోండి, ఒక దమ్ము క్రియేట్ అవుతుంది. ఈ టైంలో అది మైన్యూట్ సెకండ్స్ ఉంటది. ఆ మైన్యూట్ సెకండ్స్ నువ్వు అద్వైతంలో ఉండొచ్చు అని చెప్తారు. సో ఇట్లా చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటది. వీళ్ళు ఏం చేసిరంటే, వీడికి ఫ్రెండ్ సూర్య అకౌండి అని ఒకడు ఉన్నాడు. ఆడేం చేశాడు, సింగిల్ లైన్ పేరాలు అవి చదివి, ఇప్పుడు ఒక పేరా చదివితే బూత్లానే ఉంటుంది, పైన కింద ముందు పేజ్ వెనక పేజ్ చదివితే తత్వం అర్థం అవుతుంది. మళ్ళీ దీనికి లింక్ చేసుకొని ఇంకొక బుక్ ఎత్తకాలి. ఇప్పుడు శ్యామాచరణుడు ఇక్కడ వచ్చారంటే శ్యామాచరణుడి డైరీలో ఏముంది, ఆయన లైఫ్ చరిత్రలో ఏముంది అది తీయాలి. ఇట్లా ఉంటే వీళ్ళకి అవన్నీ తెలియదు. ఒక బుక్ లో ఉన్న ఇవే ఎతుకుతారు అన్నట్టు కాంట్రవర్సీ చేయడానికి. సో అతను కాంట్రవర్సీ చేశాడు. ఇతని ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, గోవిందానంద సరస్వతి అని. ఎవరు ఫ్రెండ్? సూర్య అకౌండికి. అతను హంపి పీఠంలో ఉంటుండే, అక్కడ నుంచి పంపించేశారు. ఏదో గొడవ, ఈయనకి అలవాటే, కొంచెం కాంట్రవర్సీలోనే ఉంటాడు ఎప్పుడు. తర్వాత శృంగేరికి వచ్చాడు, శృంగేరి నుంచి కూడా ఎలగొట్టారు. ఇతను నార్త్కి వెళ్ళిపోయాడు అన్నట్టు, శంకర పీఠాల్లోకే. ఇతను పిలిచాడు, ఈ బుక్ లో ఉంది ఇట్లా అని చెప్పి. అతను వచ్చిండు, ఈ బుక్ లో ఏదో కాంట్రవర్సీ ఉందంటన్నా, ఇదేంటో సంబంధించిన బుక్ కాదు, శ్రీపాద శ్రీవల్లభ చరిత్రకి సంబంధించిన దాంట్లో వినోద్ నాకు చెప్పిండు, ఇదేదో కాంట్రవర్సీ ఏదో ఉందంట, దీంట్లో జీసస్ గురించి ఏదో ఉందంట, ఒకసారి నువ్వు కూడా చూడు, నీకు దత్తాత్రేయ స్వామి అవతారాల గురించి ఐడియా ఉంటది కదా. సో నేను చూస్తా అన్నా అని చూసిన. సో ఆ బుక్ చింపాడు. గోవిందానంద సరస్వతి అని ఎవరైతే వచ్చారో ఈ సూర్య అకౌండికి ఫ్రెండ్, అతను సన్యాసి ఎట్లా ఫ్రెండ్ అవుతారని మీకు డౌట్ రావచ్చు. సో వాడు సన్యాసి కాదు. భారత్ వర్ష ఛానల్ దువ్వాడ శివప్రసాద్ ఉన్నాడా, ఇన్ని పేర్లు చెప్తాడు మనోడు. అందరూ అంత ఇంటర్లింక్డ్ ఉంటది అన్నట్టు. సో ఈ దువ్వాడ శివప్రసాద్ నేను ఒకరోజు కలిసినప్పుడు చెప్పిండు, ఏది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అది డిలీట్ అయింది, ప్లస్ ఇంకొకటి శ్రీ వినోద్ ఏంటి నీకు ప్రాబ్లం అన్నప్పుడు ఇదే చెప్పా. చెప్తే సూర్య అకౌండికి ఎవరైతే గోవిందానంద సరస్వతి అనే అతను ఉన్నాడో, అతను సన్యాసం తీసుకోకముందు సూర్య అకౌండికి ఫ్రెండ్ అంట అన్నాడు. ఇక్కడ తెలుగు స్టేట్స్ లో, సౌత్ ఇండియాలో ఇంతమంది పీఠాధిపతులు, సన్యాసులు, ఆథెంటిక్ సన్యాసులు ఉన్నాక ఇక్కడ నుంచి ఎవరినైతే ఎల్లగొట్టారో వాడిని పిలిచి ఆ బుక్ చింపేటట్టు చేయడం ఏంటి? సూర్య అకౌండి మీద గుంటూరులో ఎఫ్ఐఆర్ అయ్యింది బుక్ చింపినందుకు. అది ఉంది ఆల్రెడీ, 9/12/2024 ఎఫ్ఐఆర్ పేరు నెంబరు. సో ఇది జరిగింది. సో ఈ ఇష్యూలో నన్ను 4 days ఆపాడు వినోద్, నువ్వు దీన్ని అసలు రియాక్ట్ అవ్వద్దు, నీకు ఇది తెలియదు, ఇది వేరేలాగా ఉంది, అది ఇదని ఏదేదో అన్నాడు అన్నట్టు. అయితే ఇంకేమైంది, నేను రియాక్ట్ అవ్వలేదు ఫస్ట్, సరే చూద్దామని. ఈ లోపు నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తుంటే కింద కామెంట్లు వచ్చినాయి, అన్న గోవిందానంద సరస్వతి అనే అతను శృంగేరి పీఠాధిపతులను తిడుతున్నాడు అన్న అని. ఈడెవడు శృంగేరి పీఠాధిపతిని తిట్టేది ఎవడు? పేర్లేమో సరస్వతి నామధేయం ఉంది. సరస్వతి నామధేయం ఉంది అంటే కంచి నుంచో శంకరపీఠల నుంచో సన్యాసం వస్తుంది, కానీ రాలా. ఇప్పుడు గోవిందానంద సరస్వతి కదా, సో సరస్వతి నామధేయం అనేది శంకరపీఠాల నుంచి ఎవరైతే సన్యాసం తీసుకుని వాళ్ళకే ఉంటది. ఈ పీఠంలో నుంచి వచ్చి ఈ పీఠాధిపతులను తిట్టడం ఏంటంటే డౌట్ వచ్చింది. ఎవరో చూస్తే 10 years బ్యాక్ ఎవరైతే సాయిబాబా కాంట్రవర్సీ లేపాడో అతనే ఇతను సూర్య అకౌండికి ఫ్రెండ్. ఎవరు? అతను సన్యాసం తీసుకోక ముందు. సో ఇదంతా చూసి షాక్ అయ్యా.
ఏమైంది తెలుసా అన్న, అదే టైంలో శృంగేరి జగద్గురువులు దిగ్విజయ యాత్ర చేస్తున్నారు. ఏ టైంలో? లాస్ట్ ఇయర్ నవంబర్ ఆ టైంలో, ఎప్పుడైతే ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయిందో అప్పుడు టైంలో ఇతను అతన్ని పిలిచాడు, గోవిందానంద సరస్వతిని, బుక్ చింపాడు. అతను ఎయిర్పోర్ట్లో దిగగానే ఫ్లైట్ 8 మీడియా ఛానల్స్ వచ్చి నించున్నాయన్న. శృంగేరి జగద్గురువులు అంటే వాళ్ళు ఇంకా జగద్గురువులు, వాళ్ళ తర్వాత ఇంకెవరు ఉండరు, వీళ్ళే టాప్ మోస్ట్ అన్నట్టు. వీళ్ళు దిగ్విజయ యాత్ర చేస్తుంటేనే ఏ న్యూస్ ఛానల్ వాడు కవర్ చేయలేదు. అట్లాంటిది ఒక ఇది బుక్ చింపక ముందు ఈ గోవిందానంద వస్తున్నాడు అని తెలిసి 8 మీడియా ఛానల్ ఎట్లా వస్తాయి అతను చెప్పకుండా? అతను ఇన్ఫార్మ్ చేసే ఉంటాడుగా. ఫ్లైట్ దిగానే బయటకు వచ్చాక ఏం చెప్పాడు తెలుసా? శృంగేరి పీఠాధిపతి అని ఎవరైతే చెప్తున్నారో అతను దొంగ పీఠాధిపతి, అతను అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి అన్నాడు. అక్కడతో ఊకున్నాడా? శృంగేరి జగద్గురులు అప్పటికి వైజాగ్లో ఉన్నప్పుడు దిగ్విజయ యాత్రలో అక్కడికి పోయి ఫ్లైట్లో చెక్కేశారు. నేను క్వశ్చన్లు అడుగుతా అని చెప్పి భయపడి ఫ్లైట్లో చెక్కేశారని మా జగద్గురువుల గురించి మాట్లాడినట్ల. దీని తర్వాత అక్కడతో ఊకున్నాడా? సామవేదం షణ్ముఖ శర్మ గారు తెలుసు కదా, చాలా గొప్ప ప్రవచనకర్త. ఆయన లాగా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంత నీట్గా ఎవరు ఇవ్వరు. ఆయన సాయిబాబాకి హారతిస్తూ ఒక వీడియో ఉంది లాక్డౌన్లో, మాస్క్ వేసుకొని ఉన్నారు ఆయన. అంటే లాక్డౌన్లోనే కదా మాస్క్ వేసుకుంది. ఆ వీడియో ఈ గోవిందానంద అనే సన్యాసి చాలా గొప్ప సన్యాసి, సత్యదండం ఉంది, ఇవన్నీ చెప్తున్నారు ఇతని గురించి. నేను ఇవన్నీ ఎందుకు బయట పెట్టలేదంటే పెంట్ అవుతుందని బయట పెట్టలే, కానీ ఇప్పుడు తప్పట్లేదు. అంత గొప్ప ప్రవచనకర్త చాగంటి గారు, గరికపాటి గారు ఎట్లనో సామవేదం గారు కూడా అంతే. ఏమని పోస్ట్ చేశాడు తెలుసా? సన్యాసి అయ్యుండి సామవేదం చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు దూరేవన్నీ అని పెట్టాడు అన్నట్టు. ఆ వర్డ్ కూడా రాశాడు. ఆ స్క్రీన్ షాట్ నేను ఇస్తా, మీరు ఇక్కడ డిస్ప్లే చేయండి, ఈ సన్యాసి గురించి తెలియాలి. సో ఇంకా నాకు ఆపుకోలేకపోయిన కోపము. శృంగేరి జోలికి వచ్చినా, కంచి జోలికి వచ్చినా నాకు అసలు నచ్చదు. సో వినోద్కి చెప్పకుండా వీడియో చేసేసి వదిలేసా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో. వాడికి అది నచ్చలేదు. నచ్చకపోతే గ్రూప్లో పెట్టాడు అన్నట్టు, చాట్లో ఉంటుంది. ఆ చాట్ ఇక్కడ పెట్టండి, ఇస్తా. నీ ఎనర్జీస్ అన్ని దీని మీద కాకుండా యాంటీ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చేయొచ్చు కదా, అది ఇదని పెట్టిండు అన్నట్టు. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళు తిట్టేస్తారు, వీళ్ళకి నచ్చని గురువులను తిట్టేస్తారు, థింగ్ ఏంటి తెలుసా? వినోద ఏ గోవిందానంద సరస్వతి అయితే బుక్ చింపాడో ఆ వీడియోని ప్రమోట్ చేశాడు. మండదు. సో వీళ్ళందరూ ఎలా అంటే నీకు జగ్గి ఇంపార్టెంట్ గానీ శృంగేరి జగద్గురువులు, కంచి కామకోటి పీఠాధిపతులు నీకు ఇంపార్టెంట్ కాదు. నువ్వేంటి సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తున్నావు? నాకు డౌట్ వచ్చింది. ఇంకా చాట్లో ఇట్లనే చెప్తే నేను ఒకటే చెప్పా, దేశం ఏముందన్నా, ఫస్ట్ ధర్మాన్ని కాపాడితే దేశంని ఆటోమేటిక్ గా కాపాడొచ్చు. మన ఇప్పుడు హీఈస్ వెరీ క్లియర్. మీరు అర్థం చేసుకోండి ఈ నెక్సస్, ఒకసారి ఆలోచించండి. నెక్సస్, లుక్ ఎట్ ది నెక్సస్. నౌ టెల్ మీ, ఇప్పుడు అందుకని సో ఆ రోజు నేను వీడియో చేశా. ఏది గోవిందానంద ఎవరు, ఆయన ఏంటి, వీళ్ళని మనం ఎందుకు ఫాలో అవ్వద్దని వీడియో చేసిన. వీడియో చేస్తే ఈయనకు నచ్చలేదు. సో ఒక గ్రూప్ క్రియేట్ చేసామన్నట్టు, ఇతనే క్రియేట్ చేయమన్నాడు. ఆ గ్రూప్ కూడా ఎందుకు తెలుసా? ఒక్కొక్కరికి 5 మల్టిపుల్ అకౌంట్స్ ఉండాలి, ఫేక్ అకౌంట్స్. సో కామెంట్స్లోకి పోయి అందులో 10 మంది ఉన్నా కూడా 50 కామెంట్లు పడతాయి కదా, కంటిన్యూస్గా పెట్టాలి కామెంట్లు ప్రతి పోస్ట్కి. సో అవి వైరల్ చేయాలి. అప్పుడు అది 1000 హ్యాష్ ట్యాగ్స్ కన్నా ఎక్కువ వైరల్ అవుతుంది అని ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయమంటే, మాకంత ట్విట్టర్ది తెలియదు కదా, ఎక్స్ లో. సో ఈ ప్రోగ్రామింగ్ అంటే లైక్ ఈ ట్విట్టర్ ఎట్లా పనిచేస్తే మాకు తెలియదు కాబట్టి, సరేలే ఏదో మంచి కోసమే కదా అని మేము క్రియేట్ చేసిన, నేను క్రియేట్ చేసిన గ్రూపే అది. నిరోధకుడి, అరే వ్యూవర్స్ చూస్తున్నారా ఈ నిరోధకుడి ఫేక్ ఎకోసిస్టమ్ ని, ఈ ఎకోసిస్టమ్ ని ఎట్లా ఫేక్ గా ప్రజల్లో వీడికి, అరే నీకు ఎంత కామెంట్లు అంతా నువ్వు పెట్టించుకుంటున్నావా? యు ఆర్ ఎక్స్పోజ్డ్ బేబీ. అది అయింది కదా. అదే గ్రూప్ లో ఏ రోజైతే నేను ఎగ్జిట్ కొట్టానో దానికి ముందు జరిగిన చాట్ ఇక్కడ డిస్ప్లే చేయండి. అతను అన్నాడు, వేరే అతనితో చెప్పించాడు, ఈ ఎనర్జీస్ అన్ని యాంటీ నేషనల్స్ మీద యూజ్ చేయొచ్చు కదా అని. ఎనర్జీస్ అనే పాయింట్ మాట్లాడేది వినోద్. కంటెంట్ అతనికి ఇస్తే అతను అందులో కాపీ పేస్ట్ చేసినట్టున్నా. నేను ఒకటే చెప్పా, దేశాన్ని కాపాడాలంటే ధర్మం కాపాడితే చాలు, దేశాన్ని ఆటోమేటిక్గా కాపాడొచ్చు. ఇప్పుడు సింపుల్ 2 ఉంటాయి. రాముడు దేశం అయితే హనుమంతుడు ధర్మం అనుకుందాం. హనుమంతుడు ఒక్కడుంటే చాలు రామాయణంలో రావణాసుడితో యుద్ధం గెలవచ్చు అని
చెప్పారు. ఇప్పుడు హనుమంతుడు ధర్మం అయితే ఈ ధర్మాన్ని మనం కాపాడుకుంటే రాముడు లాంటి దేశాన్ని ఆటోమేటిక్గా ధర్మమే కాపాడుతుంది అని చెప్పి నేను ఎగ్జిట్ కొట్టా ఇంకా దాంట్లో. అయితే ఈ సూర్య అకౌంట్ గారికి చాట్ ఇచ్చాడు. ఎప్పటిది? నేను ఎగ్జిట్ కొట్టాక ఏదైతే వాళ్ళు చాట్ చేసుకుంటుంటే అది ఇచ్చేసి వాడేం వీడియో చేశాడు, తమ్నేల్ ఎట్లా పెట్టిండు తెలుసా? ఇక్కడ గోవిందానంద సరస్వతి ఎవరైతే ఉన్నాడో బూతులు మాట్లాడేవాడు అతన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ పక్కన 20 సంవత్సరాలు వాడిని కంచి నుంచి తరిమేశారని చెప్తున్నావు కదా. హంపి నుంచి ఎలగొడితే శృంగేరి నుంచి ఎలగొడితే పైనకి పోయాడు. సో అయితే ఇక్కడ అతని ఫోటో పెట్టిండు. ఇక్కడ 20 సంవత్సరాల్లో నేర్చుకోవాల్సిన శాస్త్రాన్ని 5 సంవత్సరాల్లో నేర్చుకున్న పీఠాధిపతి ఆయన ఫోటో పెట్టాడు వర్సెస్ అని చెప్పి. ఎవరి స్థాయి ఎవరితో కంపేర్ చేస్తున్నావు? మండదు. సూర్య అకౌంట్ గాడు కింద #, సనాతన ట్రావెలర్ ఎక్స్పోజ్డ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి 30,000 మంది ఉన్న ట్విట్టర్ అకౌంట్ టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేశాడు. ఎందుకు డిఫేమ్ చేయడానికి? సనాతన ట్రావెలర్ ఏంటి ఎక్స్పోజ్ చేసేది? ఏమని చెప్పాడు అందులో? పవిత్రమైన గ్రూప్ లో నుంచి ఇతను ఎలగొట్టారన్నాడు. అవలేకాడు. కాకపోతే అక్కడ క్లియర్ గా ఉంది లెఫ్ట్, సనాతన ట్రావెలర్ లెఫ్ట్ అని చెప్పి. లెఫ్ట్ అంటే నేను వచ్చా రిమూవ్ అని ఉండాలి కదా కదా. మళ్ళా వీడియోలో ఏం చెప్పాడు? పొద్దున్న లేస్తే మటన్ అంటే మేకలని కోళ్ళని చంపుకొని తినేవాడు రాత్రిపూట త్రిపుండ్రం పెట్టుకొని వీడియోలు చేస్తాడు అన్నాడు అన్నట్టు. నాన్ వెజ్ అనేది కల్చరల్గా ద్రవిడియన్స్కి దక్షిణ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా నాన్ వెజ్ అనేది కల్చరల్గా వచ్చింది. నువ్వు తినకపోతే ఆకులు అలవాలు తిని బతకరా ఎవడో నాకు తెలియదు. చెప్తున్నా కదండి ఇప్పుడు వీడియో నో హూ ఈస్ బట్ చెప్తున్నాను కల్చరల్గా నేను అంటే ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో ఒక కల్చర్ ఉంటుంది, ఆంధ్రాలో ఒక కల్చర్ ఉంటుంది. తెలంగాణలో దావత్ అంటే పెళ్ళి అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది. ఆంధ్రాలో పెళ్ళి అంటే నాన్ వెజ్ ఉండదు. కొన్ని ప్రాంతాల్లో అసలు నాన్ వెజ్ పెడతారు. ఇప్పుడు నాన్ వెజ్ తినడమే తప్పు అనుకుందామన్నా, కానీ భగవద్గీత ఏదైతే మనకుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ తప్పు కాదు. నీ వర్షన్ నువ్వు చెప్పు. ఎందుకో చెప్తా కూడా. భగవద్గీత ఉంది, కృష్ణుడు అర్జునుడికి చెప్పింది గీత. ఇట్లనే వ్యాధ గీత అని ఒకటి ఉంది, ద బుచ్చర్స్ గీత అని ఉంటది పేరు. ధర్మవ్యాధుడు అనే ఒక మాంసం కొట్టుకునేవాడు, అతని పేరు మీద ఒక గీత ఉంది. ఒక బ్రాహ్మణుడైన కౌశికుడు ఈ మాంసం కొట్టుకొని బ్రతికే జీవనం సాగించే ధర్మవ్యాధుడి దగ్గరికి వచ్చి ఎన్లైట్ అవుతాడు. మరి అతని పేరు మీద ఒక గీత ఉంది అని అంటే నాన్ వెజ్ నిషిద్ధమా? అసలు రాముడే నాన్ వెజ్ తిన్నాడు అని చెప్పని గరికపాటి వీళ్ళు ఎవరైతే ప్రవచనకర్తలు అంటారో వాళ్ళందరూ కూడా చెప్పారు కదా. నాన్ వెజ్ తింటాం ఏంటి, అదే తప్ప? వీళ్ళు ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే నాన్ వెజ్ తినేవాడు సనాతన ధర్మం చెప్పొద్దు. అంటే సనాతన ధర్మానికి హిందూ మతానికి ఏమన్నా ఫ్రేమింగ్ ఏమన్నా ఉందా? నాన్ వెజ్ తినొద్దు, లేకపోతే ఈ దేవుడినే పూజించాలి, లేకపోతే దానిలో జగ్గి వాసుదేవ్ కూడా ఉన్నాడు వాడినే ఇష్టపడాలి, జగ్గి వాసుదేవ్ని అపోజ్ చేస్తే వీడికి హిందూ కాదు. సాయిబాబాని ఇంత దారుణం, సాయిబాబాని ఎప్పటి నుంచి వింటున్నాం మనం. సో ఇప్పుడు అతని మీద నేను వీడియో చేస్తా, దానికి రిప్లై వీడియో ఇట్లా ఇచ్చారన్నట్టు. ఆన్ పాయింట్ ఉండాలి కదా ఏదన్నా మాట్లాడినప్పుడు ఫ్యాక్ట్స్. నా పర్సనల్ విషయాలు ఎందుకు, అవన్నీ ఎందుకు డిఫేమ్ చేయడానికి? కాకపోతే ఇంకొకటి, సబ్జెక్ట్ లేనోడే పర్సనల్ టార్గెట్ చేస్తాడు. నా వీడియోస్ లో మీరు ఎక్కడ చూసినా సరే ఎవరిని పర్సనల్ టార్గెట్ చేసింది ఉండదు. ఇప్పటికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ ఉందిగా, ట్విట్టర్ ఓపెన్ గానే ఉందిగా. వాడి పర్సనల్ విషయాలు నేను ఎప్పుడు బయట పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు పెడుతున్నా అంటే వీళ్ళు అవే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి. ఆన్సర్ మాకరీ ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేసి వీళ్ళందరూ ఒక్కటిగా అయిపోయి ఈ ఎకోసిస్టమ్ అంతా ఇట్లానే పనిచేస్తారు. మొత్తం వీళ్ళందరూ కనెక్టెడ్ గా ఎవరైనా మాక్ చేయాలంటే మొత్తం కలిసి కంప్లీట్ గా వీడియోలు చేసుకోవాలి. ఒకటంటే ఒకటికి పడదు, కానీ ఒకరిని టార్గెట్ చేసినప్పుడు మాత్రం అందరు ఏకమవుతారు అన్నట్టు. ఓకే, అలా. సో ఇది జరిగిందా? ఇక్కడతో ఆగలే. దాని తర్వాత కూడా ట్రోల్ చేపించాడు. నన్ను అన్ఫాలో చేయమని చెప్పి ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం, ఎవరైతే పోస్టులు పెడతారో దాన్ని రీపోస్ట్ చేయడం. ఎవరో కట్టర్ మున్నా అని ఒకడు ఉన్నాడు, ఇతన్ని December 2 నేను వదిలిపెడితే December 3 రోజు పొద్దున పోస్ట్ వేసాడు అతను నా ఫోటో పెట్టి. గుండేమో గుండ్రం, గుజ్జేమో సంథింగ్ అనేదో పెట్టిండు అన్నట్టు. దాన్ని వినోద్ రిపోర్ట్ చేసాడా అంటే 1 డేకే. ఇంకొకటి యాక్చువల్లీ December 9 రోజు మేము ఇక్కడికి వెళ్ళేది ఉండే, ఈషాకి వెళ్ళేది ఉండే. ఏదో స్మార్ట్ అని ఏదో ఒకటి ఉంది, వాళ్ళు ఈవెంట్ పెడుతున్నారు, 25,000 కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే ఆ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారని అన్నాడు. ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటే ఆ గ్రూప్ లో జాయిన్, అదేదో ఉందంట. అది వెస్ట్ బెంగాల్ కి సంబంధించింది ఏదో ఒక ఇది
అంటే నెగిటివ్ గా కూడా కాదు, బట్ ఒక నార్మల్ ఒక ఈకో సిస్టమ్ ఏదో క్రియేట్ చేస్తున్నట్టున్నారు. అంతే కదా. ఇప్పుడు కాదు ప్రమోద్, సింపుల్ వర్డ్స్, నీకు అతనికి ఒక ఇద్దరికి ఒక 25,000 10,000 ఫాలోవర్స్ ఉన్నారు. మీరందరూ ఇలాంటి 25,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా పెడితే మీ ఫాలోవర్స్, నేను ఒకటి చెప్తా మీ ఇద్దరు వినాలన్నాను అనుకోండి, అది మీరు మీ ఫాలోవర్స్ కూడా చెప్తారు కదా. అవును, దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఎకో సిస్టమ్. వాళ్ళు అది దానికి మళ్ళీ ఫీజు ఈషాలో ఉంది. ఎంత కట్టాలి? ఏం లేదు డబ్బులు ఏం లేదు, ఫ్రీ అంటే వాడు చెప్పింది మరి. సో నీ ఆధార్ కార్డు పంపి అన్న, రూమ్ బుక్ చేస్తాము, మనం ఈషాలో ఒక 3-4 days ఉండాల్సి వస్తుంది అన్నాడు. సరే అని చెప్పి నా ఆధార్ కార్డు కూడా పంపించా. ఇది కూడా మళ్ళీ చెప్తా. సో ఇక్కడ శృంగేరి జగద్గురుని ఇంత మాకరీ చేశారా? ఎవరైతే గోవిందానంద సరస్వతి అని ఎవడైతే వచ్చాడో, శృంగేరి జగద్గురు గురించి మాట్లాడారు, శ్రీపాదుడి బుక్ చింపారు, సామవేదం గారి గురించి గలీజ్గా వీడియో పోస్ట్ పెట్టాడు టైటిల్ రాసి. ఇంత రచ్చ జరుగుతుంది తెలుగు స్టేట్స్లో. మీరు ఆ టైంలో కావాలంటే December 1st నుంచి 10th వరకు ఎప్పటి నుంచో, లేకపోతే November లాస్ట్ వీక్ నుంచి చూడండి. ప్రతి ఒక్క, అంటే చాలా మంది గోవిందానంద గురించి ఎగెన్స్ట్ గా మాట్లాడిన వీడియోలే ఉంటాయి. ఆ టైంలో ఇతను ఈషాకి పోయి, ఈషా ఈజ్ ఎ సేఫ్ ప్లేస్, బయట ఉన్నట్టు గొడవలు ఇక్కడ ఉండవని పోస్ట్ పెట్టాడు. అక్కడ ఒక మైక్ లో మాట్లాడుతున్నాడు, ఈషా ఈజ్ ఎ సేఫ్ ప్లేస్ అని ఒక హ్యాష్ ట్రెండింగ్ చేయండి, అందరు ఈ హ్యాష్ ట్యాగ్ రీపోస్ట్ చేయండి. Isha is a safe place. Isha is a safe place. With hashtag, post your pictures online, Twitter, trending, everything should happen. Next day, Isha is a safe place should be trending on top. Thank you so much. Namaskar. అంటే నీకు కూడా అడుక్కుంటారా? నీకు శృంగేరి జగద్గురువులు అంటే కూడా రెస్పెక్ట్ లేదు. ఇదే టైంలో నువ్వు అక్కడికి పోయి ఈషా ఇస్ సేఫ్ ప్లేస్ అని పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? దట్టు ఎద్దు ముందు నించొని దిగాడు, లోపలికి వెళ్ళి ఇది పెట్టాడు అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే, మా ఇంట్లో నవంబర్లో 1 week ఉన్నాడు, నేనే ఉండమని చెప్పా. సో ఉన్నప్పుడు అన్న నెక్స్ట్ ఈ 1 week మొత్తం హెక్టిక్ షెడ్యూల్తో వచ్చావు కదా, BBC ఎక్స్పోజ్ ఏదో చేశాడు కదా అప్పుడు, నెక్స్ట్ టైం వచ్చిన ఒక రోజు ఎక్కువ పెట్టుకుంటా అన్న, గాన్గాపూర్ పోయేద్దాం, చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పా. అదొక దయ్యాల కొంప, ఈషా చాలా బాగుంటది అన్నాడు. మండదు, అప్పటికి ఊకున్నా. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ గాన్గాపూర్కి కంపల్సరీ వెళ్తా, కుదిరినప్పుడల్లా వెళ్ళిపోతా. అట్లాంటిది అదొక దయ్యాల కొంప అన్నాడు. దత్తాత్రేయ స్వామి 2వ అవతారం గురించి. అంటే ఇతనికి ఈషా తప్ప ఇంకెవ్వడంటే రెస్పెక్ట్ లేదు. మీకు ఒక స్క్రీన్ షాట్ ఇస్తా చూడండి, పెట్టండి. ఇక్కడ ఈ గోవిందానంద ఏదైతే అల్లోపనిషత్కి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నాడో, మరి నా పూరి శంకరాచార్య అల్లోపనిషత్కి ప్రామాణికత అని వీడియోలు చేస్తున్నాడు అన్న అని మెసేజ్ పెడితే, కింద పూరి లంజోడ్ అట్లా ఫాలో అయ్యకన్నా బాబు యోగినేని బ్యాచ్ లో జాయిన్ అవ్వడం బెటర్ అన్నాడు. ఇతనికి ఎంత రెస్పెక్ట్ ఉంది శంకర పీఠాల మీద. సెకండ్, కీర్తి హిస్టరీ అని ఒక ఛానల్ ఏమన్నాడు చెప్పు మళ్ళీ, నేను అక్కడ స్క్రీన్ వేస్తాను, చెప్పు. శంకరాచార్యని తిట్టించుకోవడం ఇష్టం లేదు. ఓకే. సో ఆ బూత్ వాడాడు అన్నట్టు. నేను ఇది ఎందుకు బయట పెట్టలేదు అని అంటే, చాట్ అనేది ఎప్పుడూ ప్రైవేట్గా ఉండాలి కాబట్టి, నేను ఇన్ని రోజులు జరిగి సంవత్సరం అవుతుంది, ఎప్పుడు ఎందుకు బయట పెట్టలేదు అంటే ప్రైవేట్ కాబట్టి, పర్సనల్ కాబట్టి. కానీ ఇంకొకటి నేను ఇది ఆపాలి, ఎందుకంటే నిరోధగాడికి తెలవాలి. అరే నిరోధగా ధర్మం మీద ఇష్టం అంటే ఇది, అరే బ్రోకర్, అరే లోఫర్ అని తిట్టాలని ఉన్న ఈ స్పేస్లో నేను తిట్టలేను. రైట్. అరే నిరోధ్ ధర్మం మీద ఇష్టం అంటే అది. నేను అతను చెప్తాడా చెప్పడా అని అడిగా. బేసిక్గా అతని నోటుతో చెప్పిస్తే బీపేద్దాం, బట్ స్క్రీన్ షాట్ పెడదామని చెప్పని అనుకుంటే నాకు ఇష్టం లేదు అట్లా అన్నిసార్లు అంటాం. ఆ వ్యక్తిని తిట్టడం నాకు ఇష్టం లేదని చెప్పని అంటున్నాడు. సొంతం ధర్మం మీద ఇష్టం అంటే అది. నీలాగా బొక్కాపాకిరాదో లాగా ఫేక్ ట్వీట్లు, ఫేక్ కామెంట్లు, ఒక ఫేక్ ఎకోసిస్టము, మైక్ పట్టుకొని రీట్వీట్లు షేర్ చేయండి, ట్రెండింగ్ చేయండి, బొక్కాపాకిరాదో అని తిట్టాలన్నా నేను తిట్టలేని పెద్ద మనిషిని ఈ ప్లేస్లో. కీర్తి హిస్టరీ అనే ఒక ఛానల్ ఉంది, అబౌట్ 2 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆమెకి యూట్యూబ్లో. తమిళ అమ్మాయి, ఓన్లీ హిస్టరీ గురించే చెప్తుంటది ఆమె. కొన్నిసార్లు తప్పు చెప్తుంది. కామెంట్లో ఏం పెట్టిందంటే, నేను ఫెస్టివల్స్ రోజు కూడా నాన్ వెజ్ తింటా సంథింగ్ అని ఏదో కామెంట్ పెట్టింది. అది ఎప్పుడుదో చాలా ఓల్డ్ కామెంట్ అది ఎప్పటిదో. ఇతను నాకు పంపించి, రేపు దీన్ని వేసుకుంటా ఇలా వల్లే సద్గురుకి ప్రాబ్లం అని మెసేజ్ పెట్టాడు నాకు. ఆవిడకి సద్గురుకి లింక్? ఆమె సద్గురు స్టూడెంట్, వీళ్ళ బ్యాచే. వినోద్ టైం లైన్ లోనే ఆమె కూడా ఈషాలోనే ఉంది. ఈ బొక్కాపక్కి ఇప్పుడు లేరు. వీడికి ఎంతమంది ఉన్నారు ఛానల్ డిలీట్ అయిపోయేటప్పుడు? ఆ అమ్మాయి కాలు చెప్పుకైనా సరిపోతావురా నువ్వు? ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే లోఫర్,
నేను అట్లా మాట్లాడింది ఒకటి ఏమని చెప్పండి, అమ్మాయిల గురించి ఎవడి చాట్లో అయినా రైట్ వింగ్ ఎవడైతే అసలు హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్ అని ఎవడైతే చెప్పుకుంటున్నాడో అలా చాట్లో మొత్తంలో ఈవెన్ భవానీ చాట్లో కూడా అట్లాంటి ఒక అబ్యూసివ్ వర్డ్ నేను మాట్లాడింది ఉంటే తీమని చెప్పండి. ఎరా సనాతన సనాతనవాది, ఎరా హిందూ బంధువా, ఏంట్రా భాష తోటి హిందువుతో, ఎరా ఒక అమ్మాయిని ఇదేరా నీ భాష, వేసుకుంటావా అమ్మాయిని? పెంట ఇట్లా అద్ది పెంట నోట్లో కుక్కాలరా నీకు, తినిపియాలి నీకు రోజు పెంట. ఆ అమ్మాయి ఎరిగింది అని అందామనన్నా అనలేను, ఆ స్పేస్ ఇది. మరి సో ఇవన్నీ నేను బయట పెట్టొచ్చు, ఎందుకు బయట పెట్టలేదు? కానీ ఈ కొడుకులకి నేను December 2 రోజులు పెడితే సెకండ్ వాడిని లైట్ తీసుకుంటే December 3 రోజు చాట్ ఇచ్చాడు. అది దట్టు నేను ఎగ్జిట్ అయినాక చాట్. అందులో ఏం జరిగిందో నా ఒపీనియన్ ఎవరికి అవసరం లేదా, నేను ఎందుకు ఎగ్జిట్ అయినా అనేది. వీళ్ళంతా ఒక నెక్సెస్ అంటున్నావు కదా. మరి దానికన్నా ముందు ఎప్పుడో జరిగినది ఇది. ఆమె నాన్ వెజ్ ఎందుకు తినొద్దు కొన్ని దినాల రోజు, కొన్ని పర్వదినాలని నేను ఒక వీడియో చేశా, పద్ధతిగానే చేశా, బూతులు మాట, ఎందుకంటే అమ్మాయి కాబట్టి. కానీ ఇతనిది చూసారు కదా, రణ్వీర్ అలహాబాదియా ఒక దగ్గర నెగిటివ్ అంటే కొంచెం గుడిలు అనేవి గుప్తా పీరియడ్ నుంచే వచ్చాయని ఏదో ఒక పాడ్కాస్ట్లో మాట్లాడాడు. అంటే ఒక వచ్చిన గెస్ట్ చెప్తే ఈయన తలుపుతూ ఉన్నాడు. దాని మీద నేను రిప్లై వీడియో చేసిన, పద్ధతిగానే చేసిన, తిట్టలేదు. కానీ కింద వచ్చి అతన్ని కూడా మదర్ ఫక్కర్ అని పోస్ట్ పెట్టాడు. కానీ రణ్వీర్ అలహాబాదియా ఎంత ఫాలోయింగ్ ఉన్న పర్సన్, అతను చాలా పద్ధతిగా రిప్లై ఇచ్చాడు. ఆ రిప్లై నేను ఇక్కడ మీకు డిస్ప్లే పెడతా, ఇతను మాట్లాడింది అతను ఇచ్చిన పద్ధతిగా రిప్లై, అది కూడా డిస్ప్లే చేయండి. బొక్కపకి వాడికి ఏమి పద్ధతి ఉంటుందిలే కానీ. సో నీకు వాడికి రిఫ్ట్ అట్లా మొదలైంది. ఎప్పుడైతే శంకరాచార్యని ఎవడైతే ఎక్కడి నుంచో వచ్చి తిట్టడం స్టార్ట్ చేశాడో అప్పుడు వాడి మీద నేను వీడియో చేస్తే అతను గురువు, అతను సన్యాసి, అది ఇదని. ఏంటి సన్యాసి? శృంగేరి పీఠాధిపతిని గలీజ్గా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగ్గానే తిట్టడమా? ప్రవచనాలు ఎవ్వరు చెప్పని ప్రవచనాలు ఆయన చెప్పారు. అలాంటి ఆయన గురించి సాయిబాబాకి జస్ట్ హారతి ఇచ్చినందుకు అలా తిట్టడమా? చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు దూరేవన్నీ అని, అది వర్డ్ కూడా రాశాడు. అక్కడ క్యాస్ట్ పదం వస్తుందనో అదేమో నాకు తెలియదు, అందుకే నేను అది చెప్పట్లేదు ఓపెన్ గా. సో అదొకటి. ఇది జరిగిందా? ఇక్కడ నేను వదిలిపెట్టిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి సెప్టెంబర్ మొన్న 2025 సెప్టెంబర్ వరకు మొత్తం పోలీస్ స్టేషన్లో 96 పేజెస్ డాక్యుమెంట్ ఇచ్చాను. నన్ను ఎక్కడెక్కడ ట్రోల్ చేపించాడు అవన్నీ ఇస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యింది. ఎఫ్ఐఆర్ చేసే ముందు 15 days వెయిట్ చేశారు పోలీసులు, అతను వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడేమో అని. ఇప్పుడు ఏదైతే నన్ను ట్రోల్ చేశాడో, ఇంకొకటి నేను కుంభమేళాలో ఉన్నప్పుడు ఒక పాడ్కాస్ట్లో చెప్పాడు, భాస్కర్ కిలి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అతనికి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు అన్నట్టు. వీళ్ళ బ్యాచే. సో అయితే అతనికి ఏమని చెప్పాడు తెలుసా, వీడు శ్రింగ్ వినోద్ ముడ్డి కింద బైక్ వేసుకొని నేను ఈ గుడికి పోతున్నా ఆ గుడికి పోతున్నా అంటారు, కార్లో కూర్చొని వీడియోలు చేస్తాడు, వాడేమి ఇన్ఫ్లుయెన్సర్ అన్న నీ బగాడు, నువ్వు కార్లో కూర్చొని వీడియోలు చేస్తావా అన్న అని అడిగితే అతను ఏమనాలి? లేదు అనాలి కదా. స్టూడియో ఉన్నాక నేను ఎందుకు కార్లో కూర్చుంటా అనాలి కదా. నాకు కారే లేదు అన్నాడు అతను. నా టీంలో రీసెంట్ గా ఇట్లాంటి క్యాండిడేట్ ఎలగొట్టాను నేను. ఏం చేశాడు ఆయన? ఈ రూల్ నెంబర్ 1 చెప్పాను నేను. అరే స్వామీజీ గాని పూజారి గాని సాఫ్రాన్ డ్రెస్ లో ఉన్నవాడు ఎవడైనా గానీ తప్పు చేస్తే ఆన్లైన్ లో వచ్చి నువ్వు బూతులు మాట్లాడకు. ఈ బూతులు మాట్లాడే ఈ సనాతన పేరు పెట్టుకుని బూతులు మాట్లాడే లఫుట్ గాళ్ళు వాళ్ళు సనాతన ధర్మాన్ని స్థాపిస్తున్నా అనుకుంటారు. ఇట్లా ధర్మం అంటే మీనింగ్ కూడా తెలియదు. ధర్మంలో కోపం ఉంటుంది అన్న, ఎక్కడైనా క్లారిటీ ఉంటుంది, కానీ కోపంతో ఊగిపోయే లఫుట్ గాళ్ళు. అన్న ఇప్పుడు నువ్వు ఇంత కంటెంట్ చేస్తున్నావు అన్న, ఎప్పుడన్నా కార్లో తిరుగుతూ ఫోటో పెట్టినావు నువ్వు, కొన్ని కార్లో తిరుగుతూ వీడియో పెట్టినావు నువ్వు, కారే లేదు నాకు. మరి ఇదేం బ్యాచ్ నాకు అర్థం కాలేదు. ఇతను కాశీ నుంచి రిటర్న్ వస్తున్న రోజు ఒక పర్సన్ ఏ దేవుడిని ఫాలో అవ్వాలో ఇల్లే చెప్తారు, ఏం చేయాలో గురువుని ఫాలో అవ్వాలో ఇల్లే చెప్తారు, ఏం తినాలో ఇల్లే చెప్తారు. ఏది బొక్కపకిరి యాదవ్లో హిందూ ధర్మం ఎంత పెద్దది, ఎన్ని కోట్లాది మంది నాన్ వెజ్ తింటారు, సాయిబాబాను ఫాలో అవుతారు, ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఫాలో అవుతారు. నువ్వు మెట్ల మీద కూర్చుంటావు, బండి మీద కూర్చుంటావు, కారులో కూర్చుంటావు, ఎక్కడైనా కూర్చుంటావు, గాల్లో ఎగిరి వీడియో చేస్తావు. వీళ్ళకెందుకు? అంటే వీళ్ళు ఎలా చేయాలి అంటే వీడియో చేయడానికి కూడా ఒక ప్రామాణికం ఉండాలంటారు నిరోధుగా. మళ్ళీ ఇదేం చేస్తారు తెలుసా, ఇప్పుడు ఇతని పాడ్కాస్ట్లు 1-2 గంటలు ఎవరు చూస్తాడు కాబట్టి ఇది ఈ చిన్న క్లిప్ని తీసుకొని ఎవరికో ఇస్తాడు అన్నట్టు. వాళ్ళు నన్ను ఉద్దేశించి నీ గురించేరా అని దాని మీద పోస్ట్లు వేశారు.
గంట 2 గంటల పాడ్కాస్ట్లలో ఈ ఒక్క క్లిప్ నీకు కనిపించిందా? దట్టు అందులో నేనే ఉన్నాగా బైక్ మీద ట్రావెల్ చేసే, మన పేరు కూడా సనాతనాన్ని పెట్టుకుంటారు అన్నాడు. బైక్ మీద ట్రావెల్ చేసే అతను, ఆ గుడికి పైన ఈ గుడికి పైన వీడియోలు చేసే నేను కాకుండా ఇంకెవరు ఉన్నారు? అసలు ఎవరో ఉన్నారు అనుకుందాం కాసేపు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూ, వాళ్ళకి రైట్ లేదా? అదే కదా, వాళ్ళకి రైట్ లేదా? వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళే, బండి మీద వెళ్ళే, లేకపోతే మాంసం తినే రైట్ లేదా? చూడండి, అండర్స్టాండ్ వ్యూవర్స్కి, ఈ పాడ్కాస్ట్ మేబీ ఇట్ ఈస్ గోయింగ్ లాంగ్, బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు నిజమైన హిందూ ఎవరు, నిజంగా హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడాలి? అసలు ఒక ధర్మాన్ని ఒకళ్ళు కాపాడాలా? హిందూ ధర్మాన్ని కాపాడేంత పోటుగాళ్ళ ఇల్లు, హిందూ మతాన్ని పరిరక్షించేంత పెద్ద సంస్కర్తల ఇల్లు. లేస్తే ఆడపిల్లల్ని వేసుకుంటా అని మాట్లాడతాడు ఒకడు, ఇంకోడు అదే ధర్మంలో ఉండే దేవుడిని యాక్సెప్ట్ చేయలేడు, ఇంకోడు అదే ధర్మంలో ఉండే పీఠాధిపతులకు సంబంధించిన పుస్తకాలను చింపేస్తారు. వీళ్ళ ఇంకొకళ్ళేమో, ఇంకొక ఆడపిల్లేమో ట్రాలర్స్తో కలిపి, ట్రాలర్స్తో మిక్స్ అయ్యి, ట్రాలర్స్తో జెల్ అయ్యి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తుంది. వీళ్ళ ఎంత పెద్ద ఎకోసిస్టమ్ నడుపుతున్నారా మీరు, పనికిమాలిన ఎకోసిస్టము. మీరా ప్రశ్న గురించి మాట్లాడేది, మీరా హిందూ ధర్మం గురించి మాట్లాడేది, మీరా హిందూ ధర్మాన్ని కాపాడేది? ఒక్కసారి ఆ బూతుని రీట్రేట్ చేయంటే ఆ బూతుని కూడా మాట్లాడలేను నేను అని చెప్తున్నాడు అతను. నీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు కట్ చేసేసావు అసలు? అంత నాకు మా వాళ్ళు చెప్పారు, అన్న 80,000 ఏమో ఉండే తనకి, డిలీట్ చేశాను ఎందుకని. అదొక్కటి కాదు, ఇప్పుడు నేనైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నానో అది 5th, 4th ఒక యూట్యూబ్ ఛానల్ ఉండే, దాంట్లో 5,000 సబ్స్క్రైబర్స్ ఉండే. ఈ వినోద్తో ఎప్పుడైతే ఇదయ్యిందో వదిలేసానో, ఏం ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడంటే, నేను ప్రమోట్ చేయడం వల్లనే వాడికి అంతమంది సబ్స్క్రైబర్లు వచ్చిర్రు అన్నాడు. అయితే నేను ఒకటే అనుకున్నా, ఇంతకుముందు 2 years బ్యాక్ నీ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయినప్పుడు నాకు 35 సబ్స్క్రైబర్స్ ఉండే. అప్పుడు మల్టిపుల్ కామెంట్స్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇట్లాంటి అకౌంట్ నుంచి, అన్న వినోద్ అన్న నీతో మాట్లాడుతుంటే, వినోద్ అన్న నీతో మాట్లాడుతున్నాని వస్తూనే ఉన్నాయి కామెంట్స్. ఇక్కడ ఉన్న మ్యాజిక్ ఏంటి తెలుసా? వీళ్ళ దగ్గర ఇతని దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉంటదంట, అందులో ఏ యూట్యూబ్ ఛానల్ కి ఏ పాస్వర్డ్ అని ఉంటది. సో ఇందులో నుంచి రాత్రి పూట కూర్చొని ఇతనే కామెంట్లు పెట్టుకునేవాడు. ఎవరిని అప్రోచ్ అవ్వాలని అంటే ఇట్లా కామెంట్లు పెట్టేవాడు. నాకు ఇది ఎవరు చెప్పారంటే వాడు ఎంప్లాయీ చెప్పాడు. ఇంతకన్నా కామెంట్లు పెడుతున్నారు ఏందన్నా, నాకు 35 సబ్స్క్రైబర్లు, స్ట్రింగ్ వినోద్ లాంటి నాతో ఎందుకు కనెక్ట్ అవుతాడు? అదేంటి ఇంతగానం కామెంట్లు పెడుతున్నారు, నేను రిప్లై ఇవ్వని డిలీట్ చేస్తున్నారు, నాకేం అర్థం కావట్లే, నిజంగా వినోదైనా లేకపోతే ఇంకేమైనా నడుస్తుందో నాకు తెలియదు అని అంటే, ఒక పని చేయన్న, స్ట్రింగ్ రివీల్స్ అని ఇన్స్టాగ్రామ్ ఉంటది కదా, దానికి మీరు మెసేజ్ చేయండి, నేనే రెస్పాండ్ అవుతా అన్నాడు వాడు ఎంప్లాయీ. ఓకే ఓకే. సో ఆలోచించండి, ఇప్పుడంటే ఫోన్ నెంబర్ ప్రమోద్ వాడు ఏంటంటే, వాడు థియేటర్ గేట్ ఓపెన్ చేస్తాడు, వెళ్ళి సైకిల్ స్టాండ్లో అందరు సైకిల్ పెడుతుంటే అందరికి టికెట్లు కొట్టిస్తాడు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి టికెట్ కౌంటర్లో కూర్చొని వాడే టికెట్లు ఇస్తాడు, ఇచ్చి మళ్ళీ ఆ షర్ట్ తీసేసి మళ్ళీ పరిగెత్తుకుంటే ప్రొజెక్టర్లోకి వెళ్ళి ఏం బుక్కా పగీరు బతుకురా నీది. సో ఇప్పుడు ఆప్షన్ లేదు, చాలా స్ట్రాంగ్ అయింది కదా యూట్యూబ్, మొబైల్ నెంబర్ కావాలి, అంతకుముందు అవి లేవు కాబట్టి ఇదే పని అన్నట్టుగా. సో రాత్రి పూట కూర్చొని కామెంట్లు పెడతారు, దీంట్లో నుంచి సో దట్ లైక్స్ కామెంట్ల మధ్యలో యాక్టివిటీ జరుగుతా ఉంటే వ్యూస్ పెరుగుతాయి కదా, ఆ రకంగా కూడా చేసేవాడన్నా అని వాళ్ళ ఎంప్లాయీ చెప్పాడు. సో ఇదొకట. సో ఏదైతే 35 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఇతను కనెక్ట్ అయ్యాడో, అది 83,000 సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ అది. సో నేను సడన్ గా వచ్చా, ఎందుకు వచ్చానో కూడా తెలియదు, సడన్ గా అట్లా వచ్చా, మంచిగా ఉంది కదా ఈ కాన్సెప్ట్, ఏదో ఒక టాపిక్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 30 నిమిషాలు చెప్పాలి, 10 నిమిషాలు చెప్పాలి, 20 నిమిషాలు చెప్పాలి. అదే ఒకటి మాట్లాడిన దానికి నేను రిప్లై ఇచ్చిన అనుకో, ఆన్ పాయింట్ విత్ ఇన్ 1 minute లో చెప్పేయచ్చు అన్న కాన్సెప్ట్ లో క్రియేట్ చేశాను. 83,000 సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ 3 months వచ్చారు. September 12th నుంచి December 21st వరకు ఉండే ఛానల్. విత్ ఇన్ 1.5 months నాకు 10 million వ్యూస్ వచ్చి మానిటైజేషన్ కూడా అయిపోయింది, ఓన్లీ త్రూ షార్ట్స్. ఓన్లీ త్రూ షార్ట్స్. దాని తర్వాత ఎవ్రీడే $3 వచ్చి అట్లా ఒక $100 $120 వరకు అయ్యింది December 21st వరకు. ఊకే సాయిబాబా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా, అసలు ఇంత కాంట్రవర్సీ నడుస్తుందని నాకు తెలియదు సాయిబాబా గురించి, ఎందుకంటే నాకు సోషల్ మీడియా అలవాటు లేదు.
నేను బైక్ మీద ట్రావెల్ చేసుకుంటూ ఉంటుండే టైం దొరికినప్పుడల్లా. సో సరే నేను ఒక 10 days నేను ఓన్లీ సాయిబాబా టాపిక్కే మాట్లాడితే 1 minute షార్ట్స్ 10 షార్ట్స్ చేస్తా, అన్ని కాంట్రవర్సీలకు ఆన్సర్ ఇస్తా అని చెప్పి 4 వీడియోలు చేసిన. 4 వీడియోస్ 4 days చేశా. 3 వీడియోస్ సాయిబాబా మీద, 4th వీడియో కబీర్ దాస్ మీద చేశా. రాధామానవ దాస్ వచ్చి కామెంట్ పెట్టిండు దానికి, ఎవరు సార్ గురువు అని ఎటకారమైన కామెంట్లు పెట్టిండు. ఏమో ఆయనకు అది అలవాటు, సాయిబాబా గురించి ఎవడు వీడియో చేసినా వచ్చి కామెంట్లు వేస్తాడు. గ్రూప్ లో ఈడు కూడా ఉన్నాడా బోడాడు? సో వచ్చి కామెంట్ వేసాడు. దాని కింద నేను చెప్పా ఎవరు సార్ గురువు అని ఎటకారంగా కామెంట్లు పెట్టిండు నవ్వుకుంటూ. నాకు భగవద్గీత చదివేటప్పుడు నాకు కృష్ణుడు గురువు, రామాయణం చదివేటప్పుడు వాల్మీకి మహర్షి గురువు, లేదు వింటున్నప్పుడు చాగంటి గారి గురువు, లేదు మీరేదన్నా నాకు ఈరోజు నాకు తెలియదు మీరు దగ్గర నుంచి నేర్చుకున్నాను అనుకో మీ వీడియోస్ చూసి, మీరే నాకు గురువు నేను అన్నా కామెంట్లో, రిప్లై కామెంట్లో చెప్పాను నార్మల్గా. సో ఒకవేళ మీరు ఏదైనా నెగిటివ్ గా చెప్పడం స్టార్ట్ చేశారనుకోండి, మీరు నాకు నిషిద్ధ గురువు అని చెప్పా. నిషిద్ధ గురువు అంటే నేను వదిలిపెట్టేయచ్చు అని. వాడికి అంత నాలెడ్జ్ లేదు రాజా, నాకు అప్పుడు తెలియదు కదా, నాకు అప్పుడు తెలియదు. గురువు అంటే నిషిద్ధం అంటే అశుద్ధం అనుకుంటున్నాడు, అశుద్ధ ఫెలో. సో నాకు అప్పుడు తెలియదు కాబట్టి కామెంట్ చేశా. కింద 150-200 కామెంట్లు ఒక్కటి కూడా పాజిటివ్ గా రాకుండా దేవుళ్ళని సాయిబాబాని నన్ను బూతులు తిడుతూ వచ్చాయి. సో నేనేమనుకున్నా మొత్తం ఎకోసిస్టమ్ కదిలినట్టుంది అప్పుడు. ఏమో మరి అప్పుడు ఎవరెవరు కనెక్ట్ అయ్యారో ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఎవరు టచ్ లో లేరు హెల్ప్ తీసుకుందామన్నా కూడా. సో నేను చేసే వీడియోల వల్ల దేవుని తిట్టించుకోవడం ఎందుకు, సాయిబాబాని తిట్టించుకోవడం ఎందుకు, వీళ్ళు నన్ను తిడితే నాకేం ఫరక్ పడదు కానీ దేవుళ్ళని సాయిబాబాని తిట్టడం ఎందుకు, తిట్టించుకోవడం ఎందుకు అని చెప్పి పూజ గదిలోకి పోయా. సాయంత్రం 6:30కి దేవుడి దగ్గర ఫోన్ పెట్టా పూజ గదిలో, యూట్యూబ్ ఛానల్లో డిలీట్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టా. నేను మీ గురించి చెప్పి మిమ్మల్ని బూతులు తిట్టించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని డిలీట్ కొట్టా. 83,000 సబ్స్క్రైబర్స్ 3 monthsలో వచ్చారు. 3 monthsలో 2.5 crore వ్యూస్ వచ్చాయి. ఎవ్రీ డే షార్ట్స్కే నాకు $3 వచ్చేది. అట్లా 11,000 రూపీస్ వస్తే ఫిబ్రవరిలో ఆ 11,000 కూడా ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసి స్ట్రింగ్ వినోద్కే. వాడికి ఎందుకు చేసా అడుగుతున్నది, దేవుని తిట్టించుకున్న సమ్ము నాకెందుకు, అది ఇంకొక ధర్మ కార్యానికి ఉపయోగపడితే బాగుంటది అంటే నాకు తెలియదు కదా, జస్ట్ నాకు 35 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వీళ్ళు వేల రూపాయలు పాపం వీళ్ళందరూ పాపం అమాయకులు ఎట్లయితే పంపిస్తారు అట్లా నేను ఫోన్ మెసేజ్ చేశా, అన్న నా దగ్గర నాకు ఇట్లా 11,000 రూపీస్ ఉన్నాయి, మీకు ఏమైనా యూజ్ అవుతుంది మీకు ఇస్తా అని. అండర్స్టాండ్, హిందువులకి ఇది, హిందువులు అర్థం చేసుకోండి, ధర్మంలో రెస్ట్రిక్షన్స్ పెట్టి, ఏది సనాతనం అంటేనే ఎటర్నల్, ఐ గెస్ రైట్, అంతే, సనాతనం అంటే ఎటర్నల్. అలాంటి ఒక ధర్మం అని పేరు చెప్పుకుంటూ, నేను నాస్తికుడిని కావచ్చు కానీ ఎటర్నల్ రిలీజియన్ ఇది అని చెప్పబడే ఒక ధర్మంలో ఈ దేవుణ్ణి మొక్కొద్దు, ఈ మాంసం తినొద్దు, లేకపోతే ఈ ఫుడ్ తినొద్దు, ఈ ఇతను ఫాలో అవ్వద్దు అని చెప్పని ఒక 9-10 మంది యూట్యూబ్ ఛానళ్ళలో డబ్బుల కోసం జీపేలు ఫోన్పేలు పెట్టుకొని ఎర్న్ చేయటం కోసమే మతాన్ని ఉపయోగించుకుంటున్న వ్యక్తులు నిజమైన హిందువులా? ఈ నెక్సస్ రన్ చేస్తూ నెక్సస్ వీళ్ళు నిజమైన హిందువులా? తోటి హిందువుల్ని మాక్ చేస్తున్న వీళ్ళు నిజమైన హిందువులా? లేకపోతే నా దేవుణ్ణి తిడుతున్నారు, నేను నమ్మిన దేవుణ్ణి, నేను నమ్మిన గురువుని తిడుతున్నారు కాబట్టి ఎందుకు నాకు ఇది అని చెప్పని డబ్బులు వస్తున్న ఒక ఛానల్ని కూడా, ఓవర్ నైట్ స్టార్గా పెరిగిన ఒక ఛానల్ని కూడా, త్రూ షార్ట్స్ ద్వారా మానిటైజ్ అయిన ఛానల్ని కూడా డిలీట్ చేసేసి నా దేవుళ్ళని తిడితే నాకెందుకు ఇదని చెప్పని వదిలేసిన వ్యక్తి హిందువా? ఈరోజు కామెంట్లలో కొంతమంది లోఫర్లు వచ్చి ఇతను హిందువు కాదనో, సాయిబాబా భక్తులరా చూడండి ఎవరితో కలిశాడు, ఎవరితో కలిశాడు, నిజాన్ని చెప్పే వాళ్ళతో కలిశాడు. ఎందుకంటే తను నమ్ముకున్న ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారని అనుకున్నాడో వాళ్ళు ధర్మాన్ని ఆచరించట్లేదు, వాళ్ళు డబ్బును ఆచరిస్తున్నారు, ఆ ధర్మాన్ని డబ్బు కోసం తాకట్టు పెడుతున్నారు. నేను ధర్మాన్ని ప్రొజెక్ట్ చేస్తుంటే నన్ను కూడా క్రిస్టియన్ అని, అర్బన్ నక్సల్ అని ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు, నా మీద ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు, కులాన్ని కూడా వాడుతున్నారని చెప్పని మాట్లాడుతున్న వ్యక్తి ఇతను నిజమైన హిందూ. నేనెందుకు క్రిస్టియన్ దేవుళ్ళని తిట్టాలి, నేనెందుకు ముస్లిం దేవుళ్ళని తిట్టాలి, నేనెందుకు వేరే మతాన్ని తిట్టాలి? అది కాదు కదా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళటం అంటే. నా ధర్మాన్ని నేను నా హిందువులకు ఎక్స్ప్లెయిన్ చేయటం కదా, నేను నా ధర్మంలో నా వేదాల్లో ఏదుందో అది కదా నేను చెప్పాలి అని చెప్తున్నాడు హిందువా?
నువ్వు ఏం చెప్పకపోయినా పర్లేదు, జగ్గి వాసుదేవని ఇష్టపడయ్యా, నువ్వు ఏం చెప్పకపోయినా పర్లేదు, మేము చెప్పిన దేవుళ్ళు మాత్రం ఇష్టపడయ్యా, నువ్వు సాయిబాబాని ఇష్టపడద్దు అని చెప్తున్న వాళ్ళు హిందువులా? అర్థం చేసుకోండి. రైట్. సో దాని తర్వాత ఇంకా December 3rd నుంచి September 16th అతని మీద ఎఫ్ఐఆర్ అయ్యింది. August 30 వరకు కంటిన్యూస్గా ఇవే పోస్టులు, అట్లా 96 pages ఇచ్చిన. అంటే మీరు ఆలోచించండి, డైరెక్ట్గా పెట్టినవే. ఓకే. ఇండైరెక్ట్గా పెట్టిన ఇట్లా పాడ్కాస్ట్లలో చెప్పిన ఎన్ని ఉంటాయి? చాలా ఉన్నాయి. ఎక్కడికైనా పోవాలి, నాకు అగేన్స్ట్గా ఇండైరెక్ట్గా మాట్లాడాలి, పేరు తీయకుండా. కానీ ఇతని గురించి ఇతను పెట్టక ముందు నేను ఇతని గురించి పెట్టిన పోస్ట్ మీకు ఒక్కటి కూడా దొరకదు. ప్రతిదీ ఇతను పెట్టిన. ఇంకొకటి ఈషా మీద వీడియోస్ చేసిన, ఒకటి మొన్న జూన్ లో మొత్తం ఒక 26 minutes వీడియో చేసా. 30 minutes 26 minutes వీడియో చేసిన. చేస్తే ఇతను టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టిండు దాన్ని. ఇది అంటే ఎవరో పెట్టాడు, పెడితే ఇతను కింద ఏమన్నాడు తెలుసా? కొందరే ఇప్పుడు మొత్తం వీడియో చూసిన వాళ్ళు ఈషా అది ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో వినోద్ ఎవరైతే ఫాలో అవుతున్నారో అందరూ అందులో ఉన్న వాళ్ళు అందరూ ఈషాని ఫాలో అవ్వాలని ఏం లేదు కదా. సో నేను చెప్పిన దాంట్లో కరెక్ట్ అనిపించి కొందరు ఏవైతే పాయింట్లు అతను చెప్పినా కూడా కరెక్టే కదా, దానికి ఆన్సర్ ఇవ్వండి అని పెడితే వాళ్ళని గ్రూప్ లో రిస్ట్రిక్ట్ చేశాడు, వాళ్ళు మాట్లాడకుండా. అది కూడా మీకు చాట్ పంపిస్తే ఇక్కడ పెట్టండి. లాస్ట్ లో ఏమన్నాడు తెలుసా? ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ సారీ దిస్ పీపుల్ నీడ్ టు స్లిప్పర్ సారీ ఏదో పెట్టిండు అన్న, వీళ్ళకి చెప్పులే కరెక్ట్ అన్నట్టు పెట్టాడు అన్నట్టు ఒక మెసేజ్. ఈడే ఒక చెప్పుకు పెంట రాసిన, చెప్పుకు అంటుకున్న పెంట మీద వాళ్ళే పేడ పురుగు బతికిడిది, ఈడు మళ్ళీ ఇంకొకరికి స్లిప్పర్ షాట్లు. మళ్ళీ అందులో ఇప్పుడు వాట్సాప్ చాట్ ఉందా, ఒక ఇంటర్వ్యూకి పోయిండు సిగ్నేచర్ స్టూడియోస్కి అనుకుంటా, రామాయణం గురించి ఏదో అడిగితే ఏదో చెప్పేసి వచ్చిండు ఫ్లోలో. ఏం రామాయణం తెలియదు సార్కి, తెలుసు వాడికి ఏం తెలుసు. అయితే అక్కడ నాన్ వెజ్ టాపిక్ వచ్చినప్పుడు తినలేదని చెప్పిండంట. అయితే ఇంటికి వెళ్ళినాక ఒక 1 week తర్వాత పాడ్కాస్ట్ కూడా రిలీజ్ అయిపోయింది, అంత అయిపోయింది. మెసేజ్ చేసిండు, అది కూడా స్క్రీన్ షాట్ పెడతా. అయితే నీకు రామాయణం అవి అన్ని తెలుసు కానీ నీ దగ్గర బుక్లు ఉంటాయి కదా, రాముడు నాన్ వెజ్ తినలేదు అన్న వర్స్ ఏమని ఉంటే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించా. ఉంది. నేషనల్ ఇన్ఫ్లుయెన్సర్. అయితే ఏమన్నాడంటే నేను అన్న చాగంటి గారు గరికపాటి గారేమో తిన్నారన్నారు, వేరే 2 ప్రవచనకర్తలేమో తినలేదన్నారు. ఎవరి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళది. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ కి చాలా వాలిడేషన్ ఉంది, అంటే తత్వపరంగా చాలా అర్థం ఉంది. నేను అడగలేదు. సో దాంట్లో తప్పేం లేదన్నా అని అన్నా. ఈయనేం రిప్లై ఇచ్చాడు తెలుసా? చాగంటి గరికపాటి డంబ్ ఇడియట్స్ అన్నాడు. నేను ఇది బయట పెట్టాను ఎప్పుడైనా, ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు ఇక్కడ వేస్తాము, చాగంటి గరికపాటి డంబ్ ఇడియట్సా? హిందువులారా, సనాతన ధర్మ రక్షకులారా, నా తోటి భారతదేశ మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా వినండి. ఈ నిరోధగాడి అసలు రూపం చూడండి. వీడు ఆడపిల్లల్ని వేసుకుంటానంటాడు. కొన్ని కోట్లాది మంది. ఐ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ చాగంటి ఆర్ గరికపాటి. చాగంటి అనే వ్యక్తి శివుడిని పర్సనల్గా, నాకు హిందూ మైథాలజీలో నాకు శివుడు అంటే ఇష్టం. అలాంటి ఒక శివుడి గురించి చాగంటి చెప్పే మాటలు వింటే గూస్ పింపుల్స్ వస్తాయి, గూస్ బంప్స్ వస్తాయి. లైక్ నో ఐఎమ్ సీరియస్, గూస్ బంప్స్ వస్తాయి. చాగంటి చెప్తున్న దానికి ఒక చిన్న బీజియం అట్లా శివుడి గురించి. గరికపాటి అనే వ్యక్తి సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడే విషయాలు, అఫ్కోర్స్ అనుష్క మీద ఇట్లాంటి విషయాలు మాట్లాడినప్పుడు మేమే వీడియోలు చేసాము అతని మీద. కానీ ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. పిచ్చోళ్ళు అయితే కాదు కదా జనాలు అంతమంది ఇష్టపడటానికి. వాళ్ళు డంబ్ ఇడియట్సా? మరి నువ్వురా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, హిందూ బంధువులారా, వింటున్నారా, చూస్తున్నారా ఈ నిరోధగాడి అరాచకం? ఆ చాట్ స్క్రీన్ షాట్లే కాదు, నేను కాబట్టి వీడియో కూడా తీసి పెడతా. అరే ఒరే ఏం ఎక్స్పోజ్ అయిపోతున్నావురా నువ్వు? చాగంటి నిజంగా బ్రదర్ అసలు ఆ మాట అన్నాడా? చాట్సే ఉన్నాయి. వీళ్ళు బయట పెట్టినట్టు పర్సనల్ ప్రతిదీ పర్సనల్ నాది గెలుకుతా ఉంటారు కదా ఆన్సర్ ఇలేక. ఇవన్నీ నేను పెట్టి ఉంటే ఈడు లాస్ట్ ఇయరే చచ్చిపోయేవాడు. నేను అందుకే ఒక పోస్ట్ వేసా, నీ చాట్స్ కనుక నేను ఎక్స్పోజ్, నా చాట్స్ ఎట్లయితే ఇచ్చావో అట్లా నీ చాట్స్ కనుక నేను ఎక్స్పోజ్ చేస్తే దట్ డే విల్ బి ద లాస్ట్ డే ఆఫ్ యువర్స్ అని పెట్టాను అన్నట్టు. రిప్లై పోస్ట్ ఏం పెట్టింది తెలుసా?
నా చార్జ్ కనుక ఎక్స్పోజ్ చేస్తే నీ మీద సీరియస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా అన్నాడు. అంటే ఆహా. నేను అన్నా అంత దరిద్రమైన చాట్స్ ఉన్నాయి మరి అని. నిజమే కదా, చాగంటి గారికి సీరియస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తావా? చేయరా, అరే నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరా, అరే నిరోధగా నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలా, నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి రే. సో చాగంటి గారికి పట్టిని కూడా తిడతాడు వీడు. అందరినీ తిడతాడు. ఆ, ఇప్పుడు నేను తిడతా అంటే ఎందుకంటే నేను ఇవన్నీ బయట పెట్టలే కాబట్టి వాళ్ళు ఏదో పతివ్రతలాగా అనిపిస్తుంది ప్రపంచానికి. పతివ్రత శిరోమణి వాడు. సో ఇప్పుడు నాకు ఇంకా తప్పట్లేదు, ఎందుకంటే బేసిస్ అలిగేషన్స్ ఘోరంగా వేసిరు. 1.5 year నుంచి ఇది జరుగుతూనే ఉంది నా మీద. ఏది యాంటీ హిందూ అని స్టార్ట్ చేసింది కూడా ఈసారే. అవును అవును. సో దట్టు ఈషాకి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నందుకు. వినోద్ బిజినెస్ మోడల్ చెప్తా, ఇందాక మర్చిపోయా. అవునా, ఇప్పుడు బిజినెస్ కూడా ఉందా? సంపాదించుకోవడానికి డబ్బులు లేవు కదా, యూట్యూబ్ లేదు, ట్విట్టర్ నుంచి డబ్బులు రావు. అంటే తను ఏమన్నా చేస్తున్నాడా? చెప్తాను, అది కూడా షాక్ అవుతారు. అవునా, మీరు కూడా చాలా సింపుల్ గా సంపాదించుకోవచ్చు అలాంటి డబ్బులు. మనకు సో ఎవడైతే జీపే ఫోన్ పే పెట్టుకున్నారో వినోద్ గాని కాన్సెప్ట్ ఫాలో అవ్వండి, మీకు కూడా బొచ్చే డబ్బులు వస్తాయి. 4 గంటలు పూజ చేస్తే చాలు 20 లక్షలు అకౌంట్ లో పడతాయి. చెప్తా 20 లక్షల గట్టిగా పడతాయి. వ్యూవర్స్ ఎవరన్నా వినండి, ఫాలో అవ్వండి, మనోడు చెప్తాడు, చెప్పండి. యూట్యూబ్ లేదు, ట్విట్టర్ లో చిల్లర వేసినట్టు వేస్తుంది డబ్బులు. ఎంత రీచ్ వచ్చినా $15 నెలకి $20 తప్ప ఎక్కువ రాదని వాడే చూపెట్టాడు. ఇన్స్టాగ్రామ్ అసలు ఇయ్యదు డబ్బులు. సో ఇప్పుడు సర్వైవల్ ఎట్లా? నేను చేసిన 4-7 వీడియోలకు అనుకుంటే ఈషా ఎలగొట్టింది వీని మీద ఎఫ్ఐఆర్లు అయినాక. అందుకే ఎవడైతే 6 లక్షలు పెట్టి హతయోగా నేర్చుకున్నాడో ఆడు పలక పట్టుకొని హతయోగా సర్టిఫికేట్ పెట్టుకొని దిగిన ఫోటో ఉంటుండే 2 సంవత్సరాల నుంచి. వాడి మీద నేను వీడియో చేశా, 6 లక్షలు పెట్టి హతయోగా నేర్చుకున్నాడు, ఈడు కూడా సాధకుడా అని. 6 లక్షలు పెట్టి 5 నెలలు నేర్చుకోవడం ఏంద్రా అని చేస్తే ఈషా మింగినట్టుంది. మొత్తం బయో మార్చేశాడు. 1752 అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ బొక్కా భోషానం అని ఇన్ని పెట్టినోడు. అంతకు ముందు అన్ని ఉన్నాయి, అది కూడా స్క్రీన్ షాట్ ఇస్తా. నేను వీడియో చేసిన నెక్స్ట్ డే మార్చేశాడు. అంటే ఈషా మింగి ఉంటదిగా, నాటకాలు ఇంకొద్దని. సో వినోద్ పరిస్థితి కూడా అందుకే మీరు చూస్తే సెప్టెంబర్ లో ఏ రోజైతే వాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వాడు ఈషాని ప్రమోట్ చేస్తూ వీడియోస్ గానీ పోస్టులు గానీ పెట్టలేదు. అవునా? సో ఇప్పుడు డబ్బులు లేవు, ఈషాని డిఫెండ్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటా, నాకు అది కూడా తెలియదు. లేకపోతే అంత అగ్రెసివ్ ఎవరు చేయడు, అవసరం అంటే పనంతా మానుకొని. బిజినెస్ మోడల్ చెప్పు, నాకు ఎక్సైటెడ్ ఉంది. కరుంగలి మాల ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. కరుంగలి మాల అంటే బ్లాక్ కలర్ ఉంటది బీడ్స్ తో, సుబ్రహ్మణ్య స్వామి అదే దాని రిలేటెడ్ అని చెప్తారు అన్నట్టు. సో ఈ కరుంగలి మాల చాలా ట్రెండింగ్ అయ్యింది. ఈవెన్ మీరు చూసే ధనుష్, లోకేష్ కనగరాజు, మంచు మనోజు వీళ్ళందరూ మెడలో వేసుకొని కనిపిస్తారు. సో అది చాలా పాపులర్ అయ్యింది. ఇతను ఒక యాడ్ చేశాడు అన్నట్టు, కరుంగలి మాల ఎవరో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే అతని దగ్గరికి వెళ్ళి యాడ్ చేశాడు. స్పాన్సర్డ్ యాడ్ లాగా చాలా మందికి వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో, కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి దానికి. ఇతను మొన్న మార్చ్ లో రాజమండ్రిలో ఏం చేశాడంటే, సుబ్రహ్మణ్య స్వామికి నేను యాగం చేస్తున్నా, 3200 రూపీస్ ఫీజు, ఎవరైతే ఇది కడతారో వాళ్ళకి 2 కరుంగలి మాలలు ఇస్తా, ఒకటి 8mm బీడ్, ఒకటి 6mm బీడ్ అని చెప్పి 3200 రూపీస్ పెట్టాడు. అంత తక్కువ వచ్చేస్తుందా? చెప్తా అది కూడా. సో నార్మల్ ఒరిజినల్ కరుంగలి మాల ల్యాబ్ సర్టిఫైడ్ అయితే 1600 రూపీస్ విత్ ల్యాబ్ సర్టిఫికేషన్ వస్తుంది. ఓకే, విత్ ల్యాబ్ సర్టిఫికేషన్, ఎందుకంటే కరుంగలి మాల అది చెట్టులో నుంచి తీసిన బీడ్స్ అన్నట్టు. ఓకే. సో ఇది టెంపుల్స్ లో వాడేవాళ్ళు ఈ చెక్కని. దాని తర్వాత ఇది ఎందుకు అని అంటే కొంచెం దృష్టి పడకుండా నల్లగా ఉంటాయి, దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్తుంది కదా. సో మనిషి మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళదు కాబట్టి కరుంగలి మాలలు వేసుకోవడం స్టార్ట్ చేసిరు అందరూ. సో ఇతను ఏం చేశాడు, 3200 రూపీస్ పెట్టిండు ఫీజు, ఏది యాగానికి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇచ్చిరు డబ్బులు. ఇప్పుడు ఇతనికి ట్విట్టర్లో 4 lakh ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో 3 lakh ఫాలోవర్స్ ఉన్నారు, మొత్తం 7 lakh ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను ఒక్క పోస్ట్ వేస్తే ఈజీగా 1 lakh కొడుతుంది రీచ్, ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. 2 నెలల నుంచో ఎప్పటి నుంచో ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిండు ఈ యాగం గురించి. 1000 మంది డబ్బులు ఇచ్చినా కూడా 1000 × 3200 32 లక్షలు. ఇతను ఇప్పుడు కరుంగలి మాల కొన్నాడు, హోల్సేల్ గానే కొంటాడు కదా. 2 కలిపి 1200 రూపీస్కి వచ్చినాయి అనుకో అన్న, 600 రూపీస్కి. ఎందుకంటే ఇతను ఇచ్చేదానికి నాకు తెలిసి సర్టిఫికేషన్ కూడా ఏం లేదు, ల్యాబ్ సర్టిఫైడ్. సో కొన్నాడు 1200 రూపీస్ అనుకుందాం, పార్సిల్ ఛార్జెస్ అవి ఉంటాయి కదా, ఒక 100 రూపీస్ తీసేసేయండి. అయ్యగారులు పూజ చేసినందుకు వాళ్ళకి ఎంతో అంత ఇవ్వాలి కదా, దానికి కూడా డబ్బులు తీసేసేయండి. ఒక 1500 రూపీస్ ఓవరాల్ గా తీసేసేయండి. 3200 నుంచి 1500 తీస్తే ఎంత, 17 లక్షలు. 4 గంటలు పూజ చేసినందుకు 17 లక్షలు అకౌంట్లో పడ్డాయి. సుబ్రహ్మణ్య స్వామిని వాడుకోవట్లేదా? ఇదే పూజ కాశీలో కూడా చేసిండు.
ఓకే. ఇతనికి ఏ అర్హత ఉంది సుబ్రహ్మణ్య స్వామి యాగం చేయడానికి? ఇతనికి పెళ్లి కానప్పుడు, పక్కన ఎవడు ధర్మపత్ని లేనప్పుడు ఎట్లా కూర్చుంటాడు? ఎట్లా చేస్తాడు యాగం? చెప్పరా నిరోధ్. సెకండ్ థింగ్, చేశాడా? 15 లక్షలు యావరేజ్గా నేను చెప్పిన 15 lakhs రావచ్చు, 17 lakhs రావచ్చు, ఎంతైనా రావచ్చు. ఈజీగా వస్తే బ్రదర్ మీరు ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్. ఇతను ఎవరిని ఫాలో అవుతాడు? ఈశాని ఫాలో అవుతాడు, జగ్గి వసుదేవ్ని. మరి ఇప్పుడు గురువు ఏది చెప్తే అదే వేదం కదా. గురువు నిషిద్ధ గురువు అయినా సరే, ఇప్పుడు రాక్షసులకు ఒక గురువు ఉంటాడు శుక్రాచార్యుడు, ఆయన ఏది చెప్తే రాక్షసులు అదే వింటారు. అట్లా దేవతలకి బృహస్పతి, ఆయన ఏది చెప్తే వీళ్ళు అదే వింటారు, అది దాటి బిహేవ్ చేయరు. జగ్గి వసుదేవ్ చెప్పింది ఇతను వినాలి కదా. మరి జగ్గి వసుదేవ్ అతని వెబ్సైట్లో సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందాడు, ఆ సుబ్రహ్మణ్య స్వామి షెడ్ హిస్ బాడీ అని పెట్టాడు అన్నట్టు. సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందాడు అని రాశాడు. సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందాడని మీరు గూగుల్లో కొడితే ఈశా సోర్సెస్ తప్ప ఇంకే సోర్సెస్ రావు పురాణాల్లో నుంచి. అవునా? సో అది కూడా తప్పే. దేవతల తరఫున రాక్షసుల మీద యుద్ధం చేయడానికి, సైన్యాధిపత్యం చేయడానికి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు సమాధి అవుతాడు? ఏ అవసరం ఆయనకి? ఇప్పుడు ఆయన సమాధి చెందింది అనుకో అన్న, రాక్షసులు మళ్ళీ దేవతల మీద యుద్ధానికి వస్తారు కదా, యుద్ధ ప్రణాళిక వేసేదే సుబ్రహ్మణ్య స్వామి. మరి అంటే మహాసమాధి అనే కాన్సెప్ట్ అన్నిటికీ వాడేస్తాడు అన్నట్టు, దరిద్రంగా వాడతాడు. అది కూడా మీకు సోర్స్ ఇస్తా. సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందింది అన్నాడు. సనాతన ధర్మంలో మనం యాగం చేస్తున్నాము అని అంటే ఏ దేవుడు అయితే సమాధి చెందలేదో వాళ్ళకి మాత్రమే యజ్ఞయాగాలు చేస్తాం. ఎందుకు అని అంటే స్వాహా చెప్పి అగ్నిలో నెయ్యి అది వేస్తారు కదా, హవిస్సు వేసినప్పుడు ఆ దేవతకి అగ్నిదేవుడు మీడియేటర్ లాగా ఉండి ఇస్తాడు అన్నట్టు. మహాసమాధి చెందినోడికి అగ్నిదేవుడు ఏడబోయి ఎత్తుక్కొని ఇస్తాడు. కరెక్ట్. శాస్త్రం ప్రకారం ఇతను జగ్గి వసుదేవ్ ఏదైతే ఫాలో అవుతున్నాడో, ఈశా ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి కుమార పర్వతం మీద మహాసమాధి చెందిండు. ఈశా ప్రకారం ఈశాని ఫాలో అయ్యే ఇతను ఏ రైట్ ఉంది సుబ్రహ్మణ్య స్వామికి యాగం చేసి డబ్బులు సంపాదించడానికి? పెళ్లి కాలే, ధర్మపత్ని లేకుండా ఏ పూజ చేయరు ఇంట్లో చేసుకునే నిత్య పూజ తప్ప వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు ఏది చేయాలన్నా ధర్మపత్ని పక్కన ఉండాలి. అందుకే ధర్మపత్ని సమేతస్య అంటారు. ఎవరిని కూర్చోబెట్టుకున్నాడు? దొంగి. ఒకవేళ పెళ్ళై ఉంటే చెప్పమని చెప్పండి, అప్పుడు యాక్సెప్ట్ చేస్తాం. కాదు ఇన్ ఫస్ట్ ప్లేస్ ప్రజల్ని మోసం చేసి ఇట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తెలుసు నేను యాగం చేస్తున్నాను, యజ్ఞం చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, హోమం చేస్తున్నాను కానీ ఆబ్వియస్లీ ప్రజలు ఇస్తారు. హిందువులుగా ఆబ్వియస్లీ ఆ ట్రాన్స్ లో ఉన్నారు కదా. ఇప్పుడు ట్రెండ్ అదే కదా, ఖచ్చితంగా ఇస్తారు, డబ్బులు ఇస్తారు. అట్లా డబ్బులు తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ నాట్ ఎలిజిబుల్. ఒకవేళ ఎలిజిబుల్ అయినా సరే దానికి సంబంధించిన ఏది ఈశాకి సంబంధించిన వరకు నువ్వే నాట్ ఎలిజిబుల్. ఒకవేళ అలా నాట్ ఎలిజిబుల్, శాస్త్రపరంగా నాట్ ఎలిజిబుల్, పెళ్లి కాలేదు కాబట్టి. సో 2 రకాలుగా నువ్వు ఎలిజిబుల్ కాదు. అయినా సరే నువ్వు హోమయాగం యజ్ఞం అని చెప్పని డబ్బులు లేపేశావు, లక్షల రూపాయలు దొబ్బేశావు. ఇదే నీ బిజినెస్ మోడల్. మరి అంతే. చేసిన సెట్ గా ఒక వీడియో వచ్చినట్టుగా ఒక వీడియో చేయాలనంటే కెమెరాలు వేసుకోవాలి, ప్రూఫ్లు పెట్టాలి, కష్టపడాలి, అన్ని చేయాలి, దాన్ని ఎడిటింగ్ చేయాలి, కావాలి, దానికి ఒక రీసెర్చ్ టీం కావాలి, ఇంతమందికి మెయింటైన్ చేసి ఆఫీస్ నడిపిస్తూ శాలరీలు ఇవ్వాలి. అవును. అదే 4 గంటలు పూజ చేస్తే ఇప్పుడు ఈ దొంగ ఎప్పుడు చేసాడు ఇదంతా? మొన్న కాశీలో చేశాడు. సెప్టెంబర్ 10th కి నీ మీద కంప్లైంట్ వచ్చింది, స్టేషన్ కి రా అంటే నేను కాశీలో ఉన్నానండి, 5 రోజుల తర్వాత వస్తా అన్నాడు. 10th నుంచి 15th వరకు వెయిట్ చేసారు. 16th రోజు ఎఫ్ఐఆర్ అయింది, రాలేకపోతే. సో సెప్టెంబర్ లో చేశాడు. 2 సంవత్సరానికి 2 సార్లు చేసిన సెట్ గా మంచి 30 లక్షలు 20 లక్షలు 20 లక్షలు వచ్చినా చాలు కదా. క్వశ్చన్ చేయమని చెప్పండి ఎవరినన్నా. యూ వాంట్ టు సే సంథింగ్ టు నిరోధ్? ఏం లేదు, నీకు గుద్దలం ఏం పర్లేదు. నో యూ కెన్ యూజ్ ఇట్, దట్స్ ఓకే. నీకు నిజంగా దమ్ముంటే నా ముందుకు వచ్చి కూర్చో, ఈశా గురించి క్వశ్చన్ లేస్తా, శాస్త్రపరంగా ఆన్సర్ చెప్పేది ఉంటే చెప్పు, లేకపోతే కామ్గా గెలకకుండా వదిలే, నీకే మంచిది. నేను ముందే చెప్పిన, నన్ను గెలుక్కుంటే ప్రాబ్లం నీకు కాదు నీ గురువుకి కూడా అవుతుంది అని చెప్పి. అయ్యిందిగా. బట్ యాక్చువల్లీ వీళ్ళు గురువు అని తిరుగుతున్నారు, గుడిపేవాడిని గురువు అని తిరుగుతున్నారు. అవును, వీళ్ళు గుడుపుతున్నారు మళ్ళీ ఆయనను కూడా. వీళ్ళు అతన్నే కాదు, ధర్మాన్ని, అందరినీ, మతాన్ని, వీళ్ళని నమ్ముకున్న వాళ్ళని, వీళ్ళు నమ్ముతున్న వాళ్ళని అందరినీ మోసం చేస్తున్నారు. హిందువులు ఆలోచించాలి. ఎవరెవరైతే హిందూ మతాన్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే హిందూ మతానికి వ్యతిరేకంగా కాదు గుర్తుపెట్టుకోవాలి, గురువులకు వ్యతిరేకంగా కాదు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు యాంటీ హిందూ.
నేనే ఫోన్ చేసి హరాస్ చేస్తున్నా అని ఇచ్చింది కంప్లైంట్ లో. సో నువ్వు భవానీ అనే అమ్మాయికి ఎప్పుడు కాల్ చేయాలి? అస్సలు అందులో చాలా గలీజ్ గానే పెట్టాం. ఎందుకు అని అంటే పెట్టాం నువ్వు దగ్గరుండి ఎవరితో పెట్టించలేదు అనే దానికి ఎలాంటి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ చేస్తే నేను జైలుకు పోవడానికి కూడా రెడీ. 100% రెడీ. ఏం లేదు, నేను ఒక సైక్ గాన్ని, అందుకే ఫోన్ మొగలు కొట్టుకున్నాడు. అయితే ఏంటి? అమ్మాయిలతో న్యూడ్ చాటింగ్ చేస్తారు. పేరేంటి తెలుసా? అకౌంట్ పేరేంటి తెలుసా? ఒక ఫేస్లెస్ అకౌంట్, దట్టు గలీజ్ గా పోస్టులు పెట్టేవాడు అకౌంట్ నువ్వు ఫాలో అవ్వడం ఏంటి? ఎందుకు హైడ్ చేయాలి తప్పేం లేనప్పుడు? అడిగితే ఏమని చెప్తుంది తెలుసా వీడియోలో? గోదావరి తల్లికి జీసస్ క్రైస్ట్ కి సంబంధం ఏంటి? వీళ్ళ పని ఏంటి అని అంటే క్రిస్టియన్స్ తిట్టే పోస్టులు అవే పోస్టులు ఉంటే మరి సాయిబాబా ఎందుకు తిడుతున్నాడు? అతను హిందూ కదా. అంటే ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా అన్న, కేక్ కోసం పోకులా వెళ్ళిపోతావు. This is a serious mistake a whole generations of people have done. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్ ఇంకా పుట్టేస్తున్నాడు బాబాయ్ ధర్మం చేయ బాబాయ్